మా అమ్మగారి శరీరం విడిచిపెట్టినప్పుడు నేను ప్రేత సంస్కారం చేయడానికి అక్కడ కూర్చుని ఆచమనం చేస్తుంటే, పూజ చేస్తుంటే ఇలా నోళ్ళు విప్పినటువంటి చిన్న చిన్న పురుగులు వచ్చి నా తొడల ప్రాంతం దగ్గర స్పృశిస్తున్నాయి. నేను అంత్యేష్టి సంస్కారం చేయించేటటువంటి ఆ బ్రాహ్మణుడి వంక చూసి, ఇవి ఏంటండి పురుగులు ఇలా తొడల చుట్టూ చేరుతున్నాయని అడిగాను. అడిగితే, మనిషి శరీరంలో ప్రాణం ఉందో లేదో అది తెలుసుకోగలవండి. ప్రాణోత్క్రమణం అయిపోయినటువంటి దేహం అయితే 1 గంటలో మొక్కల కింద కొరికేస్తాయి. అవి స్పృశించి తెలుసుకుంటే వీడు ప్రాణం ఉన్నవాడేనని. అందుకని మిమ్మల్ని ఏం చెయ్యో, పూజ చేసేసుకోండి. అవి ముట్టుకుని చూసి, ఓ ఇతను ఇంకా ప్రాణంతో ఉన్నవాడు కాబట్టి ఇతన్ని కొరకకూడదు అని వెళ్ళిపోతాయన్నారు. నేను ఆ పూజ చేస్తున్న ప్రతిరోజు అవి నా తొడల కిందకు వచ్చి చేరేవి. కూర్చున్నప్పుడు ఉండేవి కావు, కూర్చోగానే భూమిలోంచి పైకి వచ్చి చేరేవి, స్పృశించేవి. ప్రాణం ఉన్నవాడు అని వాటికి తెలిసేది, వెళ్ళిపోయేవి. భూమిలోకే మళ్ళీ వెళ్ళిపోతుండేవి. అయితే కూర్చుని లేచే పర్యంతం అలా వస్తూనే ఉండేవి, చూస్తూనే ఉండేవి, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతూ ఉండేవి. అంటే ఆ ప్రాంతంలో అటువంటి జీవరాశి అంతా చేరిపోయింది. ఇప్పుడు యథార్థంగా ప్రాంతాన్ని సంస్కరించడం అంటే, మీరు ఆలోచించండి, ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని శరీరాలు ఆ భూమిలో పెట్టబడి ఉన్నాయో. నిజంగా ఇప్పుడు ఆ భూమిని తవ్వుతున్నప్పుడు ఎన్ని కంకాళములు పైకొస్తాయి. ఎన్నిటిని తీసి అదంతా శుభ్రం చేసి మళ్ళీ పూల తోటలు మొక్కలతో అంత అందమైన ప్రాంగణంగా తీర్చిదిద్దవలసి ఉంటుందో. నేను ఒక 500 రూపాయలు విరాళం ఇమ్మంటే ఇవ్వగలను. 10 రోజులు వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసి కాస్త అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు సాయం చేసి పెట్టగలరా అని అడిగారు అనుకోండి, కష్టమే. వాల్మీకి మహర్షి ఈశ అంటారు సుందరకాండలో. కొన్ని సంకల్పములు కూడా ఎవరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే, సంకల్పం చేసిన తరువాత ఆ కార్యక్రమాన్ని చెయ్యడం చాలా కష్టం. ఎవరు పెడతారు, ఎవరు దగ్గర నుండి చూస్తారు? అవన్నీ దగ్గర ఉండి చూసి అంత సౌందర్యవంతమైన ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి ఎవరు సిద్ధపడతారు? ఎవరు దాని కొరకు ముందుకొస్తారు? కానీ అందరికీ పనికొచ్చేది అందరూ తప్పకుండా జీవితంలో వెళ్ళవలసింది. తన తల్లి కోసమో తండ్రి కోసమో ఎవరో ఒక పెద్దల కోసం వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ఆ ప్రాంగణమే. చేస్తున్నటువంటి ఉపన్యాసం, దానికి సంబంధించినటువంటి విషయం ఇక పూర్వం ఎన్నడూ నేను చేసినది కాదు, బహుశా ఎవరు అడిగేది కాదు. ఈ విషయం మీద ఉపన్యాసం చెప్పండి అని ఎవరు అడగరు. ఎందుచేత అడగరు అంటే ఒక్కటే కారణం, అంత్యేష్టి సంస్కారము అంటే ప్రాణం పోయిన తరువాత శరీరానికి చేసేటటువంటి సంస్కారం. దాని గురించి వినాలనేటటువంటి కుతూహలం చాలా చాలా మంచిది. ఎందుచేత అంటే అది ఒకటి తెలుసుకుంటే, ఓహో మనం ఇలా జాగ్రత్త పడవలసి ఉంటుంది అని అనేక విషయాలు తెలుస్తాయి. కానీ సాధారణంగా అది వినడానికి పెద్ద సుముఖత చూపించరు. కానీ ఇవాళ నేను ఆ ప్రసంగం చెయ్యడానికి, నిర్వాహకులు నన్ను ఆ విషయం మీద అడగడానికి ఒక ప్రధానమైన కారణం ఒకటి ఉంది. కాకినాడ పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి శ్మశానం ఏదైతే ఉందో అది చాలా దుర్భరమైనటువంటి స్థితికి చేరిపోయింది. బహుశా చచ్చిపోయేవాడు కూడా బాధతో చచ్చిపోవడానికి ఓ కారణం ఏదై ఉంటుంది అంటే, అయ్యో తర్వాత నా శరీరం అక్కడ పెడతారే అని బెంగ కూడా ఓ కారణం అవ్వచ్చు. అంత దుర్భరమైనటువంటి స్థితిలో అది ఇవాళ ఉంది. ఏదో కంటి ఆపరేషన్లు చేయించే వాళ్ళు ఉంటారు, వస్త్రదానం చేయించే వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే బిందులు పుంజుకొట్టే వాళ్ళు ఉంటారు. కానీ ప్రత్యేకంగా పూనుకుని అంత పెద్ద శ్మశాన ప్రాంగణాన్ని మేము దాన్ని పునర్నిర్మాణం చేస్తాం, దాన్ని మళ్ళీ చక్కటి ప్రాంతంగా తీర్చిదిద్ది సౌకర్యములతో కూడుకున్నదై అందరూ నిర్భయంగా అక్కడికి వెళ్ళి ప్రేత సంస్కారం చేసి వెనక్కి రాగలిగినటువంటి అభయస్థితి కల్పింపబడేటట్టుగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామన్న సంకల్పాన్ని ఎవరూ చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఒకటే కారణం, మనందరం కలిసి ఏదో కొంత ద్రవ్యాన్ని విరాళం ఇస్తామేమో, కానీ ఆ కార్యం చెయ్యడానికి అస్తమానం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది.
ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరో కోరి కోరి అటువంటి అమంగళ ప్రదేశంలోకి ప్రవేశించడానికి ఇష్టపడరు. కానీ రోటరీ క్లబ్ కాకినాడ వారు ఇవాళ మనందరం కూడా చాలా గర్వించవలసిన, చాలా సంతోషించవలసినటువంటి ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. అంతగా పాడైపోయినటువంటి ఆ శ్మశాన ప్రాంగణాన్ని అంతటినీ మళ్లీ పునర్నిర్మాణం చేసి అక్కడ శవదహనానికి కావలసినటువంటి వేదికలను, అలాగే ఖననం చేయడానికి కావలసినటువంటి ప్రాంగణాన్ని మళ్ళీ చక్కగా ఏర్పాటు చేయడానికి కావలసిన కార్యక్రమాన్ని వాళ్ళు స్వీకరించారు. స్వీకరించి ఆ శ్మశానాన్ని అంతటినీ కూడా ఒక అందమైన ప్రాంగణంగా తీర్చిదిద్దుతున్నారు. అది వాళ్ళ ఎంత దుర్భరమైనటువంటి స్థితికి చేరిపోయిందంటే, మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు నేను అక్కడికి ప్రతిరోజు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి ప్రతిరోజు వెళ్ళవలసి వస్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండేదంటే, కళ్ళల్లో కళ్ళు పెట్టుకు చూస్తూ వెళ్ళినా ఎన్నో కపాలములు పడిపోయి ఉంటాయి. అక్కడ ఏదో ఆ పితృ సంబంధమైన పూజ చేస్తూ తల తిప్పి ఇలా చూస్తున్నప్పుడు ఆ పుర్రెల వంక, ఆ మోకాళ్ల ప్రాంతంలోనూ తొడల ప్రాంతంలో ఉండేటటువంటి లావయిని ఎలుకలు, అక్కడ తిరిగేటటువంటి కుక్కలు. నేను ఇవాళ దాని గురించి ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తున్నాను. మా అమ్మగారి శరీరం విడిచిపెట్టినప్పుడు నేను ప్రేత సంస్కారం చేయడానికి అక్కడ కూర్చుని ఆచమనం చేస్తుంటే, పూజ చేస్తుంటే ఇలా నోళ్ళు విప్పినటువంటి చిన్న చిన్న పురుగులు వచ్చి నా తొడల ప్రాంతం దగ్గర స్పృశిస్తున్నాయి. నేను అంత్యేష్టి సంస్కారం చేయించేటటువంటి ఆ బ్రాహ్మణుడి వంక చూసి, ఇవి ఏంటండి పురుగులు ఇలా తొడల చుట్టూ చేరుతున్నాయని అడిగాను. అడిగితే, మనిషి శరీరంలో ప్రాణం ఉందో లేదో అది తెలుసుకోగలవండి. ప్రాణోత్క్రమణమైపోయినటువంటి దేహమైతే ఒక గంటలో ముక్కల కింద కొరికేస్తాయి. అవి స్పృశించి తెలుసుకుంటే వీడు ప్రాణం ఉన్నవాడేనని. అందుకని మిమ్మల్ని ఏం చెయ్యో, పూజ చేసేసుకోండి. అవి ముట్టుకుని చూసి, ఓ ఇతను ఇంకా ప్రాణంతో ఉన్నవాడు కాబట్టి ఇతన్ని కొరకకూడదు అని వెళ్ళిపోతాయన్నారు. నేను ఆ పూజ చేస్తున్న ప్రతిరోజు అవి నా తొడల కిందకు వచ్చి చేరి, కూర్చున్నప్పుడు ఉండేవి కావు, కూర్చోగానే భూమిలోంచి పైకి వచ్చేవి, వచ్చి చేరి స్పృశించేవి. ప్రాణం ఉన్నవాడు అని వాటికి తెలిసేది, వెళ్ళిపోయేవి. భూమిలోకే మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవి. అయితే కూర్చుని లేచే పర్యంతం అలా వస్తూనే ఉండేవి, చూస్తూనే ఉండేవి, మళ్ళీ భూమిలో వెళ్ళిపోతూ ఉండేవి. అంటే ఆ ప్రాంతంలో అటువంటి జీవరాశి అంతా చేరిపోయింది. ఇప్పుడు యథార్థంగా ప్రాంతాన్ని సంస్కరించడం అంటే మీరు ఆలోచించండి, ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని శరీరాలు ఆ భూమిలో పెట్టబడి ఉన్నాయో. నిజంగా ఇప్పుడు ఆ భూమిని తవ్వుతున్నప్పుడు ఎన్ని కంకాళములు పైకొస్తాయో, ఎన్నిటిని తీసి అదంతా శుభ్రం చేసి మళ్లీ పూల తోటలు మొక్కలతో అంత అందమైన ప్రాంగణంగా తీర్చిదిద్దవలసి ఉంటుందో. నేను ఒక 500 రూపాయలు విరాళం ఇమ్మంటే ఇవ్వగలను. ఒక్క 10 రోజులు వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసి కాస్త అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు సాయం చేసి పెట్టగలరా అని అడిగారనుకోండి, కష్టమే. వాల్మీకి మహర్షి ఈశాంతర సుందరకాండలో కొన్ని సంకల్పములు కూడా ఎవరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే, సంకల్పం చేసిన తరువాత ఆ కార్యక్రమాన్ని చెయ్యడం చాలా కష్టం. ఎవరు పెడతారు, ఎవరు ముందు దగ్గర నుండి చూస్తారు? అవన్నీ దగ్గర ఉండి చూసి అంత సౌందర్యవంతమైన ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి ఎవరు సిద్ధపడతారు? ఎవరు దాని కొరకు ముందుకొస్తారు? కానీ అందరికీ పనికొచ్చేది అందరూ తప్పకుండా జీవితంలో వెళ్ళవలసింది. తన తల్లి కోసమో తండ్రి కోసమో ఎవరో ఒక పెద్దల కోసం వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ఆ ప్రాంగణమే. అటువంటి ప్రాంగణంలో రోటరీ క్లబ్ వారు, నేను తెల్లబోయాను, నాతో టిక్కు గారు ఒక మాట అన్నారు మా ఇంటికి వచ్చి. వారిని సత్యనారాయణ శర్మ గారు అన్నమే నాకు ఇష్టం, కానీ అలా అంటే ఎంతమంది గుర్తుపడతారు నా ప్రసంగంలో అని నాకు అనుమానం కొద్దీ ఆ మాట నేను వాడానంతే. బహుశా ఆ మాట వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముద్దుగా పిలవడంలోనే ఆయన చేయబోయేటటువంటి సంస్కారవంతమైన పనులను బేరీజు వేశారేమో. టిక్కు పెట్టాము అంటే అది కరెక్ట్ అని గుర్తు. రైట్ అయితేనే కదా టిక్కు పెడతాం.
అన్నీ మంచి పనులు చేసేవాడు అవుతాడు కాబట్టి టిక్కో అని పిలిచారేమో ఆయన్ని. ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. అయ్య బాబోయ్, ఇటువంటి సంకల్పం ఎవరు చెయ్యరండి, చాలా మహోత్కృష్టమైన కార్యాన్ని చేపడుతున్నారు. నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేపడుతుంటే నా వంతు నేనేం చేసి పెట్టవలసి ఉంటుంది చెప్పండి అని అడిగాను. ఏమి చెయ్యక్కర్లేదయా, నువ్వు కాకి లాంటి వాడివి, అరుస్తూ ఉంటావు, నీకు ఆ కోత అలవాటైపోయింది. అంత్యేష్టి సంస్కార వైభవం గురించి 4 మాటలు చెప్పు. అసలు ఆ అంత్యేష్టి అంటే శరీరము పడిపోయిన తరువాత చేసేటటువంటి సంస్కారం. ఆ సంస్కారం ఎందుకు చెయ్యవలసి ఉంటుంది చెప్తే అంతర్లీనమే శ్మశానము యొక్క వైశిష్ట్యము. ఆ శ్మశాన ప్రాంగణం ఎందుకు శుభ్రంగా ఉండాలో, ఎందుకు దాన్ని మనం జాగ్రత్త. హరి ఓం. వారు నన్ను అంత్యేష్టి సంస్కార వైశిష్ట్యము అనడం మంచిదేమో, దానిలో విభవం ఏముంటుంది, వైభవం ఏముంటుంది, వైశిష్ట్యము ఇంకా ప్రయోజనకరమైన మాట అయి ఉండవచ్చు. అంత్యేష్టి సంస్కార వైశిష్ట్యమును గురించి నువ్వు ఒకరోజు ప్రసంగం చేస్తే దాని వలన అందరికీ ఆ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలనేటటువంటి తలంపు మాకు ఎందుకు కలిగిందో అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి 4 మాటలు చెప్పవలసింది అన్నారు. అయ్యో, మీరు ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి ఆయన నాకు చెప్తుంటే నిజంగా నేను నా భార్యతో వారు వెళ్ళిపోయిన తర్వాత అదే అన్నా, వారానికి 2-3 సార్లు వెళ్ళవలసి వస్తోంది కోటేశ్వరారు, వెళ్ళి అన్ని చూసొస్తున్నానండి అన్నారు. ఎవరికి పట్టింది? నిజంగా అయిన వాళ్ళు శరీరం విడిచిపెట్టారు అంటేనే ముఖం చాటేసేటటువంటి రోజులు ఇప్పుడు మనం ఇక్కడ ఎడతామని. అలాంటి రోజుల్లో ఊరి కోసం, ఊరి బాగు కోసం, ఊళ్ళో వాళ్ళందరి సంతోషం కోసం తాను ప్రతిరోజు అందులోకి వెళ్ళొస్తే ఆయన పుట్టిన సంప్రదాయం రీత్యా మళ్ళీ యజ్ఞోపవీతాన్ని మారుస్తూనే ఉండవలసి ఉంటుంది. నిజంగా అంత కష్టానికి ఓర్చి వాళ్ళ రోటరీ క్లబ్ వాళ్ళు ఇంత మహత్తరమైన కార్యం చేస్తుంటే చాలా అదృష్టవంతమైన విశేషం ఏమిటంటే స్థానిక శాసనసభ్యులు కూడా దానికి వెనక వెన్నుదన్నుగా నిలబడ్డారు. నాతో ఇప్పుడే సత్యనారాయణ శర్మ గారు ఒక మాట చెప్పారు. వారు వెంకటాచలం వెళ్ళారు కోటేశ్వరారు, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు, కానీ ఈ కార్యక్రమం మీద ప్రసంగం జరుగుతోంది అని చెప్తే ఊళ్ళో ఇంత మహత్తరమైన ప్రయోజనం మీద సభ జరిగి కార్యక్రమం జరుగుతుంటే స్థానిక శాసనసభ్యుడిని ఉండి నేను ఎక్కడో ఉండిపోవడం కాదు, తెల్లవారేటప్పటికీ కాకినాడ వచ్చి సాయంకాలానికి నేను సభకు వస్తానని మాట ఇచ్చారు, అందుకని ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి అన్నారు. నేను చాలా సంతోషించాను. ఇష్టాపూర్తములని చెయ్యి పట్టుకుని నడిచేటప్పుడు అత్యంత బాధ్యతాయుతమైన స్థానములలో ఉండేటటువంటి పెద్దలు అలా ముందుండి నడిపించగలిగినటువంటి దక్షత కలిగిన వారైతే చక్కగా ఊళ్ళో అనేకమైనటువంటి ప్రయోజనాత్మకమైన కార్యక్రమములు జరుగుతాయి. ఇవాళ కాకినాడ పట్టణంలో రోటరీ క్లబ్ వాళ్ళు స్వీకరించినటువంటి ఈ మహత్తరమైన కార్యంలో నా వంతు నేను చెయ్యగలిగినటువంటి సాయం, దాని వైశిష్ట్యమును గురించి 4 మాటలను చెప్పడమే కాబట్టి తప్పకుండా నేను దాని గురించి మాట్లాడతాను అన్నాను. అయితే ఈ సందర్భంగా నేను చెయ్యబోయేటటువంటి ప్రసంగం గురించి ఒక్క విషయాన్ని ముందుగానే నేను మీతో మనవి చేస్తాను. నేను అంత్యేష్టి సంస్కార వైభవం గురించి, దాని వైశిష్ట్యాన్ని గురించి, ఆ ప్రకరణం వేదంలో ఏది ఉందో దాన్ని యథాతథంగా మీకు చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఎందుచేత అంటారేమో, నేను యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా దాని మీద ప్రసంగం చేసేసాను అనుకోండి, ఇందులో చాలా మంది ఇవాళ రాత్రి భోజనం పలహారం కాదు, గుప్పెడు మంచినీళ్ళు కూడా తాగలేరు. అంత బాధాకరంగా ఉంటుంది. అయ్య బాబోయ్, ఇంత దారుణంగా ఉంటుందా మనుష్య శరీరం యొక్క స్థితి అనిపిస్తుంది. కాబట్టి నేను అంత లోటుపాతులలోకి వెళ్ళి దాన్ని పరామర్శ చెయ్యను. కానీ తత్సంస్కార వైశిష్ట్యమును స్పృశించడంలో మాత్రం ఎక్కడ లోపు చేసే ప్రయత్నాన్ని చెయ్యను అని మీకు మనవి చేస్తూ, నేను బొత్తిగా శరీరంలో ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లేదా ప్రాణోత్క్రమణం అవుతోంది ఇంట్లో ఉన్న వ్యక్తికి అని గుర్తించినప్పుడు కుటుంబ సభ్యులు చెయ్యవలసిన కర్తవ్యంతో ప్రారంభం చేసి అతని ఇహలోకయాత్ర పూర్తయిపోయి పరలోకయాత్రకు వెడుతున్నప్పుడు 11 రోజులు చేయవలసినటువంటి కార్యక్రమం
నెలసరి సంవత్సరం వరకు చేయవలసిన కార్యక్రమం వరకు యథార్థములకు నేను చెప్పవలసి ఉంటుంది వాళ్ళ అంత్యేష్టి సంస్కార వైశిష్ట్యం అంటే. కానీ అంత లోతుగా నేను స్పృశించడానికి ఇష్టపట్టలేదు. ఒక్కటే కారణం, నీకు దాని యొక్క ప్రాశస్త్యమును చెప్పడమే తప్ప బొత్తిగా మీ మనసులు ఏదో పాలకొండలో ఉప్పరాయి పడినట్టు విరిగిపోయేటంత బాధ కలిగేటట్టుగా ప్రసంగం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఆ అంత్యేష్టి సంస్కారముల గురించి కొంత స్పృశించేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను అనేక పర్యాయములు చదివిన ఈ ప్రసంగం కోసం నేను ఆ ప్రకరణాన్ని ఒక్కరోజు చదివినందుకు నాకు ఆ రోజు రాత్రి పలహారం మర్నాడు పలహారం భోజనం సహించలేదు. ఆచమనం చేయడానికి సంధ్యావందనానికి నా చేతి వంక నేను చూసుకుంటే నాకే ఇబ్బెట్టుగా అదోలా అనిపించింది. ఈ చేతి పరిస్థితి ఇది కదా, ఈ చేతిని చూసుకుని ఇంత మురిసిపోతున్నానే, ఈ చేతితో ఇన్ని పనులు చేశానే, ఇవన్నీ చిట్ట చివరికి ఇలా అవుతాయి, ఈ చేతి పరిస్థితి అలా అవుతుందని గుర్తించినప్పుడు మీతో నేను యథార్థం మనవి చేస్తున్నాను. ఆచమనం చేయడానికి కూడా నాకు అదోలా అనిపించేది. అంత వైరాగ్యంగా, అంత ఒక రకమైన నిర్లిప్తతగా ఉండడానికి కారణమైంది. ప్రసంగం చేయడానికి ఇతపూర్వం నేను దాని గురించి చదివిన వాడనైనా వేరొక్క పర్యాయం మంత్రభాగాన్నంతటినీ పరిశీలన చేస్తే అలా ఉంటే, మొదటిసారి ఎప్పుడు వినని వాళ్ళు వింటే చాలా క్లేశం కలుగు. అందుకని నేను అంత లోతుపాతులలో దానిని స్పృశించాను. ప్రయోజనం ఎంతవరకు అంతవరకు స్పృశించే ప్రయత్నం చేస్తాను. మనకి సంస్కారము అని వైదిక ధర్మములో ఉన్నటువంటి విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. అంత్యేష్టి అన్ని మతముల వారికి, అన్ని విశ్వాసముల వారికి ఉంటుంది. ఆ విషయంలో ఏది దేనికన్నా గొప్ప అన్న విషయాన్ని నేను మాట్లాడను. ఎందుకంటే అందరి బాధ, అందరి మనస్సు ఒక్కలాంటిదే ఆ విషయంలో. కానీ వైదిక ధర్మమునకు నేను కట్టుబడిన వాడను కాబట్టి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి ప్రకరణాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. మనకి వేదంలో సంస్కారము అని ఒక మాట మాట్లాడతారు. సంస్కారము అన్న మాటకు అర్థం అందులోనే ఉంది, బాగుగా చేయుట. బాగుగా చేయుట, బాగు చేయుట. తాను బాగుగా చేయుట అని కాదు దాని అర్థం, అతన్ని బాగు చేయుట లేదా అతనిని యోగ్యుడిగా చేయుట అని అర్థం. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అడిగారు. 84 లక్షల జీవరాశులు ఉద్భవిస్తాయి ప్రపంచంలో. 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకు పైలోకములను పొందడానికి కావలసిన పుణ్యాచరణము కానీ, మోక్షమును పొందడానికి కావలసినటువంటి జ్ఞానమును పొందడానికి కావలసిన భక్తితో కూడిన కర్మాచరణములకు కానీ, లేదా పాపకర్మల చేత అధోలోకములకు వెళ్ళిపోగలిగినటువంటి యోగ్యత కానీ ఉండవు. దేవతలున్నారు, వారు కేవలము వారు చేసుకున్న పుణ్యాన్ని వ్యయం చేసుకుంటూ ఉంటారు. ఊర్ధ్వలోకాల్లో భోగం అనుభవిస్తూ ఉంటారు, పుణ్యం నశించిపోతుంది. పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కింద లోకంలోకి పంపించేస్తారు. వెళ్ళి మళ్ళీ నువ్వు మనుష్య శరీరంలోకి వెళ్ళిపో అంటారు. అలాగే తిరియక్కులు అంటారు, అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి ఇంకా బుద్ధి అన్నదేం ఉండదు. వాటికి ఒక నిర్ణయం చేసుకోవడంలో ఏదో ఇంకొక విషయాన్ని ప్రమాణంగా తీసుకుని నిర్ణయం చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ఒక్కొక్కకి పులిహార తినేద్దామనిపిస్తే ఇప్పుడు నేను ఆ పులిహార తినవచ్చా తినకూడదా, శాస్త్రం ఏమని చెప్తోంది, అలా ఏం ఉండదు. దానికి తినాలనిపించింది, కలియబడి తినేస్తుంది. అందుకని వాటన్నింటికీ ఉన్నది ఒక్కటే ధర్మం, పశుధర్మం. మరి ధర్మం అంతా ఎవరికి? ఒక్క మనుష్య ప్రాణికి. మనుష్య ప్రాణి కర్మాచరణములు చేసి దేవత కాగలడు, మోక్షమునకు వెళ్ళగలడు. కోట్ల జన్మలు అధోలోకములలోకి వెళ్ళిపోయి తిరియక్కుగా మారిపోగలడు. కాబట్టి సంస్కారము బాగు చేయుట అన్న మాట ఏ ప్రాణికి అన్వయమవుతుంది అంటే ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అన్వయమవుతుంది. అందుకే ఒక కుక్క పిల్లని కనడానికి సిద్ధంగా ఉందనుకోండి, అంటే గర్భమును ధరించింది, దానికి సీమంతం చేయడం, దానికి పుంసవనం చేయడం, గర్భ సంస్కారం చేయడం, మంచి కుక్క పిల్ల పుట్టాలి అని ఒక సంకల్పాలు చేయడం అలా ఏం ఉండవు. కానీ ఒక్క మనుష్య ప్రాణి పుట్టేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడతారు.
అందుకే సనాతన ధర్మమునందు కామోపభోగము అన్న మాటని వాడరు. దాన్ని ప్రజాపత్యర్థం అంటారు. వివాహం చేసేటప్పుడు సంతానము కొరకు ఒక యజ్ఞము. కాబట్టి స్త్రీ పురుష సంయోగమునందు కూడా దాని ఫలితము శిశుజననమే కనుక ఆ వచ్చేటటువంటి శిశువు పాపభూయిష్టమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడై తాను పాడై 10 మందిని పాడు చేసేటటువంటి వాడిగా రాకూడదు. అందుకని గర్భాధానం చేసేటప్పుడు ఉత్తముడైనటువంటి జీవి ఈ భూమి మీదకి రావాలి అని కోరుకుంటూ వేదమంత్రముల చేత సంస్కరింపబడతాడు. చాలా అందమైనటువంటి మంత్రభాగం ఉంటుంది. ఆ అందమైన మంత్రభాగాన్ని చెప్పి నూతన దంపతులు ఇద్దరూ కూడా దాంపత్యంలో చక్కగా పరమేశ్వరుణ్ణి సేవ చేస్తూ సమాజమంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ విశాల హృదయంతో ప్రవర్తించగలిగినటువంటి దంపతుల్ని పిలిచి యశస్సు అంటారు. కీర్తిని పొందిన వారై ఉంటారు. ఎందుకు కీర్తి అంటే వారి యొక్క ధార్మికమైన నడవడి చేత. అటువంటి కీర్తి పొందిన దంపతులకు దంపతి తాంబూలము అని ఇప్పిస్తారు. ఇప్పించి కొంత మంత్రభాగం చేస్తారు. అప్పుడు ఆ మంత్రభాగం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. అందులో దేని కొరకు అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడో, ఎంత తేజోవంతమైన సంతానము కావాలని కోరుకుంటున్నాడో ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి అడుగుతాడు. కాబట్టి గర్భాధానము అన్నది మొదటి సంస్కారముగా చెప్తారు. ఏదో కామోపభోగము కొరకు కలిస్తే అనుషంగిక ప్రయోజనంగా సంతానం కలగడం సనాతన ధర్మంలో ఉండదు. సంతానమును పొందుట కొరకు యజ్ఞము ప్రధానము, అనుషంగిక ప్రయోజనము భోగము. కాబట్టి ఇప్పుడు ఉత్తమమైన సంతానము కొరకు చేసేటటువంటి మంత్రభాగమే గర్భాధాన ప్రక్రియ. అందుకే ముహూర్తాల్లో చాలా చాలా కష్టం. ముహూర్తం పెట్టడం, ఉపనయనానికి పెట్టడం కష్టం, గర్భాధానానికి పెట్టడం కష్టం. అందుకే గర్భాధానమునకు ముహూర్తము, గర్భాధానము తర్వాత సీమంతోన్నయనము అంటారు. సీమంతం శ్రీమంతం అంటుంటారు మన వాళ్ళు. కాదు, దాని పేరు సీమంతోన్నయనము అంటారు. అంటే కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి పిండానికి 5వ నెల దాటిపోతే తల్లికి ఒక ఇబ్బంది ఉంటుంది. ప్రత్యేకించి 6-7 నెలల దగ్గరికి చేరిపోతే ఇక దేవాలయ ప్రవేశం ఉండదు. కాబట్టి ఆమె గర్భమునకు రక్ష కష్టం. ఇక ఉగ్రభూతములు ఏం చేస్తాయంటే చెమకే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి రక్ష కడతారు గర్భానికి. ఆమె గర్భాన్ని ఉగ్రమైనటువంటి భూతములు పాడు చేయకుండా ఉండడం కోసమని ఒక సుముహూర్త కాలంలో భర్త అడవి పంది ముల్లి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రము వరకు పైకెత్తుతాడు. జుట్టు పాపట తీస్తాడు ఇక్కడ వరకు. ఇది దాటి పాపట తీయకూడదు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. అది నిర్గమం, జీవుడు బయటికి వెళ్ళిపోయేటటువంటి తలుపు, దాన్ని తట్టకూడదు. అందుకని ఇక్కడ వరకు పాపట తీసి కొప్పు వేసి పువ్వులు కట్టి ఆ గర్భమునకు మేడియాకులతో కూడినటువంటి తోరణాన్ని ముడివేస్తాడు. ఆ మేడాకులతో కూడినటువంటి తోరణాన్ని ముడివేసి సీమంతోన్నయనము అంటే సీమ అంటే హద్దు, ఉన్నయనము అంటే పైకెత్తుట అని. ఇక్కడ వరకు పాపట తీసి జుట్టు పైకెత్తి భర్త ముడివేసి పువ్వులు పెడతాడు కాబట్టి దానికి సీమంతోన్నయనము అని పేరు వచ్చింది. అందుకని సీమంతోన్నయనం అంటే వీళ్ళెన్ని స్వీట్లు ఇవ్వాలి, వాళ్ళెన్ని స్వీట్లు ఇవ్వాలి చెప్పమని లేదు శాస్త్రంలో. అది గర్భరక్ష. పుట్టేటటువంటి పిల్లవాడు తేజోవంతుడు కావాలి అని చేసేటటువంటి ప్రయత్నం. ఉగ్రభూతముల చేత చెనకబడి వాడి తేజస్సు ఉపసంహారము కాకుండా ఉండాలి అని. దాని తరువాత చేసేటటువంటిది పుంసవనము అంటారు. సాధారణంగా యజమాని ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు కావాలని కానీ, మగపిల్లవాడు వద్దు ఆడపిల్ల కావాలని కానీ కోరడు. కానీ లోకంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఓ కొడుకు ఉండాలి అంటారు, కూతురు ఉండద్దు అనుకోడు. కొడుకు ఉండాలి అనడం తప్పు కాదు, కూతురు ఉండద్దు అనడం మహాదోషం. కూతురుంటే కన్యాదాన ఫలితం వస్తుంది. దశ పూర్వేషాం దశాపరేషాం. కొడుకుని శరీరం పడిపోయిన తర్వాత గయాచనార్థం పెడతాడు. పెట్టాడో పెట్టలేదో ఎవరికి తెలుసు. ఆడపిల్లని కన్యాదానం చేయగానే తరిస్తాం. అందుకని ఆడపిల్ల ఉండి తీరాలి. కానీ ఒక్క కారణానికి కొడుకు ఉండాలని అడుగుతారు. ఏమిటా కారణం అంటే ఒకటే,
తన వంశంలో అనువంశికంగా సింహాసనానికి అర్చన జరుగుతోంది. అది పెద్ద కొడుకు వస్తూ ఉంటుంది ఆ సింహాసనం. కొడుకులు లేకుండా పోతే ఆ సింహాసనం దగ్గర ఆ గోత్రనామాలతో పూజ చేసేవాడు ఉండడు ఇక. కాబట్టి ఒకటి పుంసవనం, నాలుగవది జాతకర్మ. పిల్లవాడు పుట్టగానే చేసేటటువంటిది జాతకర్మ చేస్తారు. అక్కడికి 4 అయిపోతాయి. 5వ దాని పేరు నామకరణము. పిల్లవాడికి అమ్మ కడుపులో ఉండగా వచ్చినటువంటి కొన్ని దోషములు పోవడానికి వాణ్ణి భగవత్ సంబంధమైన ఏ పేరు పెట్టి పిలిచినప్పుడు వాడు వెనక్కి తిరిగి ఓయి అంటాడో అటువంటి పేరుకి వాడు పలుకుతుంటే వాడు ఎంత తేజస్సు పెరుగుతుంది. అందుకని భగవత్ సంబంధంగా పేరుంచుతారు. నామకరణము, అన్నప్రాశన. వాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ తను విసర్జించినటువంటి మలాన్ని తాను తింటాడు. తద్దోష పరిహారార్థం అన్నప్రాశన చేస్తారు. శుభముహూర్తంలో వాడికి అన్నం పెద్దల చేత నోట్లో పెట్టిస్తారు. అన్నప్రాశన. అన్నప్రాశన అయిపోయిన తర్వాత చౌలము అని ఒక సంస్కారం. ఇప్పుడు చాలా మంది అది లోపించిపోయింది. చౌలము, నేను కంచికామకోటి పీఠానికి వెళ్ళినప్పుడు ఆ పీఠం పక్కన ఉన్న ఒక కుటుంబంలో చూశా చౌల సంస్కారం జరిగిన పిల్లాన్ని. చౌలము అంటే శిఖ. పుట్టు చుట్టులన్నీ తీసేసి శిఖ అట్టే పెడతారు. ఆ శిఖ ఉంచేస్తే ఇంకా ఆ శిఖ తీయడము అంటూ జరిగితే, శిఖ అంటే పిలక, శిఖ తీసేశాడు అంటే మళ్ళీ సన్యాసం తీసుకున్నాడని గుర్తు. ఇక అప్పటి వరకు శిఖ తీయకూడదు. ఇంట్లో ఉన్న సింహాసనంలో ఉన్న మూర్తిని తీసి అవతల విసిరేస్తే ఎంత మహాపాపమో, శిఖ తీసేస్తే అంతే మహాపాపం. కాబట్టి శిఖ తీయరు. చౌలమునందు శిఖ ఉంచుతారు. తరువాత జరిగేటటువంటిది ఉపనయనము. అక్కడికి 8 సంస్కారములు అయిపోతాయి. ఆ 8వ సంస్కారం ఉపనయనం జరిగిన తర్వాత గురువు గారి దగ్గర చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ ప్రాజాపత్య సంస్కారములు అని 4 సంస్కారములు ఉంటాయి. అవి చేస్తాడు 4. 5వది సమావర్తనము అని స్నానం చేస్తాడు, ఒక దివ్య స్నానం చేసి అక్కడతో నా చదువు పూర్తయింది అని తిరిగి వస్తాడు. 9. అక్కడ వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని తరువాత 5 యజ్ఞములను చేస్తుంటాడు. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే ఈ 5 యజ్ఞములను తప్పకుండా చేస్తుండాలి. సంస్కారము అన్న మాటకు అర్థం అదే. బాగు చేయుట అంటే వీటి చేత బాగుపడుతూ ఉంటాడు. దేనికి బాగుపడుతూ ఉంటాడంటే, బాగుపడడం అంటే ఆరోగ్యం బాగుండడం కాదు, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గంలో నడవడం మొదలు పెడతాడు. ఈ 5 విడిచిపెట్టకుండా చేస్తాడు. ఈ పంచమహాయజ్ఞములు చేసే అధికారం ఎవరికి అంటే ఒక్క గృహస్థుకే ఉంటాయి. మొదటిది బ్రహ్మయజ్ఞం అంటారు. బ్రహ్మయజ్ఞం అంటే వేద మంత్రాలు చదువుకుంటాడు. చదువుకోకపోతే వేద పండితులు కనబడితే ఓ నమస్కారం చేస్తాడు. అందుకని బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజ చేస్తాడు. 3వది పితృయజ్ఞము. పితృయజ్ఞము అంటే తల్లిదండ్రులు శరీరాన్ని ఏ తిథి నాడు విడిచిపెట్టారో గుర్తు పెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టడం, అమావాస్య తిథి నాడు వాళ్ళకి తర్పణాన్ని విడిచిపెట్టడం, దాన్ని పితృయజ్ఞము అంటారు. ఇంకా 4వది భూతయజ్ఞము అంటారు. భూతయజ్ఞము అంటే విదేశాలలో ఉండే సంస్కృతికి భారతదేశంలో ఉండే సంస్కృతికి తేడా అక్కడే వస్తుంది. తినగా మిగిలిన ఇంత ఉప్మా ఉంటే ఓ భరిణిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజుల తర్వాత తినడం వాళ్ళకి చెల్లుతుంది. ఈ దేశంలో అలా దాచరు. ఇంత ఉప్మా మిగలాలని ఉప్మా వండుకుంటారు. ఇంత మిగల్చి భూతములకు వేసేస్తారు. సమస్త ప్రాణులు తినాలి. సర్వభూత హితేరతాహ, అన్ని భూతములు బాగుండాలని కోరుకుంటారు. సమాజంలో మనుష్యుల గురించి కాదు, సమాజంలో ఉన్న సమస్త భూతముల యొక్క తృప్తిని కోరుకుంటాడు. అందుకే తాను అభిషేకం చేస్తే శం చతుష్పదే అంటాడు. 4 కాళ్ళున్న జంతువులు కూడా సుఖంగా ఉండాలంటాడు. అందుకని భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. మనుష్యయజ్ఞము అంటే ఇంటికి వచ్చినటువంటి వారికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు. భోజనం పెడుతూ ఉంటాడు, లేకపోతే 2 పళ్ళు ఇస్తాడు, లేకపోతే ఏమైనా తినండి అంటాడు, కాస్త మంచినీళ్ళు తాగుతారా అంటాడు. అతిథులను ఆదరిస్తాడు ఈశ్వర రూపంలో. ఈ 5 యజ్ఞములు చెయ్యడం కొరకే గృహస్థాశ్రమంలో ఉంటాడు. ఈ 5 యజ్ఞములను పంచమహాయజ్ఞములు అని పంచ సంస్కారములంటారు. కాబట్టి ఇవి వీటితో కలిపి 11 సంస్కారములు పూర్తయిపోయాయి. 11 ఇంతకు ముందు చెప్పినటువంటి 8. గర్భాధానము, శ్రీమంతము, ఆ తర్వాత తల్లికి చేసేటటువంటి కొడుకు పుట్టాలి అని చేసేటటువంటి సంస్కారము, జాతకర్మ, జాతకర్మ తర్వాత అన్నప్రాశన,
నామకరణము, చౌలము, ఉపనయనము. 8 ఈ 11 19 సంస్కారములు అక్కడికి పూర్తవుతాయి. ఈ 19 సంస్కారములు పూర్తయిపోయిన తర్వాత ప్రతి వారి చేత కూడా 7 మహాయజ్ఞములని ఉంటాయి. పాకయజ్ఞములు అని 7, హిరణ్య యజ్ఞములు అని 7, ఇటువంటివి వాజపేయము అని 7. ఈ 3 ఏళ్లు 21 యజ్ఞాలు చేయిస్తారు. ఈ 21 ఆ 19 కలిపి 40 సంస్కారములు. ఈ 40 సంస్కారములు ఎవరు చేయవలసి ఉంటుంది అంటే, కడుపులో పిల్లాడు ప్రవేశించడానికి పూర్వాంగంలో గర్భాధానంలో ప్రారంభమైనటువంటి సంస్కారము చిట్ట చివర తాను యజ్ఞములు చేసినటువంటి వాడై, సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకున్నవాడై, సమాజమంతా బాగుండాలి అని కోరుకున్నటువంటి వాడై, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలవాడై, ఈ శరీరంతో సమాజాన్ని ఈశ్వరుడిగా భావన చేసి విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించి తరించిపోయిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివర ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టక తప్పదు. ఎంత జ్ఞాని అయినా ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. జీవుడు దీంట్లోంచి ఉత్క్రమణమును చెందాడు అంటారు. సభలోని వైద్యులు నన్ను క్షమించెదరుగాక, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులొచ్చినా శరీరంలోంచి జీవుడు ఉత్క్రమణమును చెందాలి అని ఈశ్వరుడు శాసనం చేసేస్తే ఆ ప్రాణి ఉత్క్రమణమును చెందకుండా ఉండడు. ఇది ఉత్క్రమణమును చెందిన తరువాత శరీరము మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ శరీరమునకు ఒక సంస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు గర్భంలో ప్రవేశించేటప్పుడు చేసేటటువంటి సంస్కారంతో ప్రారంభించి చేసినవి కొన్ని అయితే, చాలా సంస్కారములు తనకి తాను చేసుకుంటాడు. యజ్ఞాది సంస్కారములన్నీ తానే చేసుకుంటాడు. చేసుకుని తను తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని తానే నిర్ణయం చేసుకుంటాడు, తాను అనుష్ఠిస్తాడు. అన్నీ చేసిన తర్వాత ఈ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ శరీరం ఉండిపోయింది. ఇప్పుడు ఎవరు చెయ్యాలి అని అడిగాడు. ముందు ఈ శరీరం సమాజంలోకి రావడానికి పూర్వం చేసిన వారు తల్లిదండ్రులు. ఈ శరీరం వెళ్ళిపోయిన తరువాత చెయ్యవలసిన వాళ్ళు ఈ శరీరములోంచి వచ్చినటువంటి తనూభవుడు అన్నారు. తనూభవుడు అంటే తండ్రి గారి హృదయ క్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సు ఆయన భార్య యందు అనగా తన తల్లి యందు ప్రవేశిస్తే లోపల ఫలదీకరణము చెంది తాను వారిద్దరి యొక్క బిడ్డగా ఏ కడుపులోంచి పైకొచ్చాడో ఆ గర్భమునందు తనకి వాసమును ఇచ్చినటువంటి తల్లికి, ఆ గర్భమునందు తనని తేజోరూపంగా ప్రవేశపెట్టినటువంటి తండ్రికి సంస్కారము చెయ్యగలిగినటువంటి అధికారము ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి కుమారునకు ఇచ్చారు. ఇప్పుడు బిడ్డలు చేస్తారు సంస్కారాన్ని. బిడ్డలు చేసేటటువంటి సంస్కారమే అంత్యేష్ఠి. అంత్యేష్ఠి అంటే అంతః అంటే చిట్ట చివరి ఇష్టి. ఇష్టి అంటే యజ్ఞము. యథార్థమునకు యజ్ఞమునందు ఎప్పుడు 2 భాగములుంటాయి. ఒకటి మంత్ర సంబంధమై ఉంటుంది, రెండవది హోమము అంటారు. హోమము అన్న మాట ఎక్కడున్నా అగ్నిహోత్రం ఉంది అని గుర్తు. అగ్నిహోత్రం లేకుండా హోమం ఉండదు, యజ్ఞం ఉండదు. అక్కడ అగ్నిహోత్రాన్ని పెట్టి చిట్ట చివర స్వాహ అంటూ అందులో వ్రీలుస్తారు, అందులో వేసేస్తారు. అది దేవతలకు వెళ్ళిపోతుంది. లౌకికాగ్నియందు పడిపోయినదేదో అది కాలిపోతుంది. యజ్ఞమునందు అగ్నిహోత్రంలో పడిపోయిందేదో అది దేవతలకు వెళ్ళిపోతుంది. సనాతన ధర్మమునందు శరీరాన్ని తీసుకెళ్లి ఇష్టి చేస్తారు. ఇష్టి అంటే హోమం చేసి యజ్ఞగుండమునందు వేలుస్తారు, యజ్ఞగుండంలో వేస్తారు. అంటే తాను బతికున్నంత కాలం ఏం చేశాడు? సృక్కు స్రవం చేత్తో పట్టుకున్నాడు. ఎప్పుడైనా హోమం చేసి అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పే ప్రక్రియ. ఏదో నవధాన్యాలు మొదలైనటువంటివి పట్టుకొస్తారు, చెరు అంటారు, కాస్త అన్నం వండుతారు, అది స్వాహ అంటూ వేస్తారు. లేకపోతే మారేడు దళాలు పువ్వులు పట్టుకొస్తారు, అది అగ్నిహోత్రంలో వేస్తారు. కానీ ఇవన్నీ వేసే ముందు చేతిలో సొక్కు స్రవం పట్టుకుని నెయ్యి తీసి అందులోకి పోసి ఈ నేతితో తడుపుతారు. ఈ పవిత్రమైనటువంటి నేతి చేత తడపబడితే తప్ప దాన్ని అగ్నిహోత్రంలో వేయడానికి అధికారం రాదు. అప్పుడు మంత్ర పురస్సరంగా మంత్రాలతో శుద్ధి చేసి
తీసుకెళ్లి వేసినది ఏదుందో అది ఈశ్వరుడికి వెళుతుంది తప్ప పట్టుకెళ్లి మీరు అఘాయిత్యంగా అగ్నిహోత్రంలో పడేశారనుకోండి, అది కేవలం దహనమైపోతుంది, కాలిపోతుంది. దానికి ఉత్తరగతులు ఏమైనా ఉంటాయా, ఉత్తమ ఫలితాలు ఏమైనా ఉంటాయా అంటే నేను శాస్త్రం నమ్మిన వాడిగా లేవని చెప్తా. ఎందుకని అంటే మీరు నన్ను మూర్ఖుడనండి, మూఢుడనండి, నేను మాత్రం శాస్త్రాన్ని మాత్రమే నమ్మినవాణ్ణి, నేను శాస్త్రము మాత్రమే మాట్లాడతా. నాకు దాని ఎందున్న అనురక్తి, నాకు శాస్త్రం మీదున్న నమ్మకం అటువంటివి. అలా ఉంటుందా అంటారేమో, ఉంటుంది. ఎక్కడి వరకో అక్కర్లేదు. మీరు ఇప్పటికీ వినుంటారు, చందోలు శాస్త్రి గారని అంటారు, మహానుభావుడు. ఆయన నోరు విప్పి మాట్లాడితే పరమేశ్వరుడు మాట్లాడినట్టే. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని కంచికామకోటి పరమాచార్యుల వారికి ఎంత అభిమానం వారంటే. మహానుభావుడు గృహస్థాశ్రమంలో అలా జీవించారు. వారు ఎంత గొప్పగా జీవించారంటే నాకు తెలుసు, మా గోపాలకృష్ణ గారికి తెలుసు. తెనాల్లో ఒక కుటుంబంలో కొడుకులు లేనటువంటి భార్యాభర్తలు వారి దగ్గరికి వెళ్లి నిలబడితే ఆయన ముఖం మీద గుడ్డ వేసి కూర్చునేవారు, ఎవరిని చూసేవారు కాదు కూడా. ఆయన బట్ట తీసి అన్నారు, నీకు కొడుకు పుడతాళ్లే, 6వ నెల వచ్చిన తరువాత నా దగ్గరకు రా, తీర్థం ఇస్తాను అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత గర్భం ధరించింది. కానీ శాస్త్రి గారు శరీరం విడిచిపెట్టారు. శాస్త్రి గారు ఆవిడికి 5వ నెల దాటుతుండగా తన కోడలికి కల్లో కనబడ్డారు. అమ్మ, ఆమెకి కొడుకు పుడతాడని నేను వరమిచ్చాను, ఆమెకి కొడుకు పుట్టాలి అంటే నువ్వు మంత్రాన్ని జపం చేసి, ఇంత జపం చేసి తీర్థాన్ని బట్ట కప్పి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో తీర్థమి, ఆమెకు కొడుకు పుడతారని. ఆవిడ కోడలు అంత జపం చేసి తీర్థం పట్టుకెళ్ళిస్తే ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. అంతేకాదండి, యథార్థంగా జరిగిన సంఘటన. మీరు ఇప్పటికీ తెనాలి వెళితే చెప్తారు, కొన్ని వేల కుటుంబాలు ఆరాధ్య దైవంగా చూస్తాయి ఆయన్ని. ఆయన శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి నీటితో సంస్కారం చేసి అగ్నిహోత్రం వెలిగిస్తే తెల్లటి బట్టలు కట్టుకుని బాలాదేవి పైకి లేచింది ఆయన శరీరం నుంచి. ఆ బాలాస్వరూపం పైకి లేస్తే తెల్లబోయి అక్కడున్న వాళ్ళు కొంతమంది ఫోటో తీశారు. అమ్మవారు ఫోటో పడింది, పేపర్లో పడింది, అవి పేపర్లలో వచ్చింది. ఇప్పటికీ చాలా మంది దగ్గర ఫోటోలు ఉన్నాయి. అగ్నిహోత్రుడు స్వయంగా ఆయన్ని పడుకోబెట్టినటువంటి వేది మీద అగ్నిహోత్రుడు ఆగ్నేయంలో కూర్చుని దర్శనమిచ్చాడు. మహాత్ములు శాస్త్రాన్ని నమ్మి జీవించినటువంటి వాళ్ళ శరీరములు హోమగుండంలోనే పడ్డాయి తప్ప కేవలము అగ్ని సంస్కారము కాలేదు. తీసుకెళ్లి ఏదో కాల్చేద్దామని తీసుకెళ్లి కాల్చేయడం కాదు. కేవలం కాల్చేస్తే బూది అయిపోతుంది. అస్థి సంచయనం ఎందుకు, ఎముకలు ఏరడం ఎందుకు? కాలిపోయినది ఏమి తెచ్చి నువ్వు ఇంట్లో దాచుకుంటున్నావు? కాలిపోయినది ఏది కూడా శేషం ఇంటికి తీసుకురావడం కానీ ఇంట్లో ఉండడానికి కానీ అనర్హం శాస్త్రాల్లో. ఏదైనా సగం కాలిందనుకోండి, ఇక దాన్ని ఇంట్లో ఉంచరు, బయటపడేస్తారు. అది దేవతామూర్తుల మూర్తి అయినా సరే తీసుకెళ్లి జలంలో కలిపేస్తారు తప్ప ఇంట్లో ఉంచరు. మరి అస్థి సంచయనం ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ వెళ్ళి ఎముకలు ఎందుకు ఏరుతున్నావు? తండ్రివి ఏరి కుండలో పెట్టి లాకర్లో ఎందుకు పెడుతున్నావు? తీసుకెళ్లి గంగలో ఎందుకు కలుపుతున్నావు? పట్టుకెళ్ళి ఏదో ప్రమాణం ఉంది, నీకెక్కడో నమ్మకం ఉంది, నీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ విశ్వాసం ఒకటి ఉంది. విశ్వాసమునకే మతం అని పేరు. కాబట్టి ఆ విశ్వాసము చేతనే జీవిస్తుంది సంప్రదాయం. ఒక మనిషి శరీరం ఇన్ని సంస్కారములను పొందింది బతికుండగా. ఈశ్వరుణ్ణి చేరడానికి ఇంత ప్రయత్నం చేశాడు. చేసి ఋతుమంతం అంటారు, ఇది నేను కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని లోపల ఉన్నటువంటి స్ఫురత్ ఏదుందో ఆ ఆత్మ నేను అని తెలుసుకున్నాడు. దీని నుంచి విడివడిపోయాడు. కొబ్బరి టెంక నుంచి పెంకు నుంచి విడిపోయి కురుడి అయిపోయి లోపలే గుడుగుడులు అడిగినట్టు భగవాన్ రమణులలా, ఒక పరమాచార్య స్వామిలా, ఒక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిలా, ఒక చంద్రశేఖర భారతీ స్వామి గారిలా ఆత్మ విడి దేహము నుండి జీవన్ముక్తుడై శరీరముతో ఉంటాడు. ఇది పడిపోయే వరకు సాక్షిగా చూస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అంతటా నిండిపోయిన ఆత్మయందు అఖండముగా కలిసిపోయాడు. శరీరము పడిపోయింది. ఇందులో ఉండబట్టి కదా శాస్త్రం చదువుకున్నాడు, ఇందులో ఉండబట్టి కదా అనుష్ఠానం చేశాడు, ఇందులో ఉండి ప్రయత్నం చెయ్యబట్టి కదా ఇది అసత్యమని తెలుసుకున్నాడు. అందుకని దీనికి ఋతుమంతమని పేరు.
ఇందులో లేకుండా నువ్వు సత్యాన్ని ఎలా తెలుసుకుంటావు? ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇది అసత్యమని తెలిసిన తర్వాత ఇది పడిపోతున్నా ఖేదం ఉండదు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. అలా చూడగలిగిన స్థితి కలిగిన ఒక మహాపురుషుడి శరీరం పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని 2 విభాగములను చేసింది శాస్త్రం. ఆయన సన్యసించకుండా వెళ్ళిపోయిన వాడైతే కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎవరుంటారో వాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. సన్యసించి వెళ్ళిపోయిన వాడైతే ఆ శరీరానికి అంత్యేష్టి అగ్నిహోత్ర రూపంలో చెయ్యకూడదు. ఎందుకంటే ఆయన సన్యాసమును తీసుకున్న తర్వాత అగ్ని జోలికి వెళ్ళడు. ఇక ఆయన అగ్నికి సంబంధించిన పని ఏదీ చెయ్యరు. సన్యాసం తీసుకుంటే యజ్ఞం, యాగం, హోమం ఏమి చేయకూడదు. నకర్మణాన ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వమావశోహు అని ఉపనిషత్ మంత్రం అందుకే చెప్తారు వాళ్ళు కనబడితే. అందుకని వారి శరీరాన్ని ఎలా చెయ్యవచ్చు అంటే శాస్త్రం 2 విధానములను చెప్పింది. ఒకటి, వారి శరీరాన్ని 4 ముక్కల కింద కోసి అరణ్యము యొక్క 4 మూలల యందు భూమిలో ఉంచమని. అప్పుడు భూమి మీద పెట్టి ఉంచితే మృగములు, పక్షులు తీసుకెళ్లి తినేస్తాయి. అంత్యమునందు శరీరాన్ని కూడా సన్యాసలా ఉపయోగిస్తాడు. అది దారుణంగా ఉంటుంది కదండి. ఆయన అందులో ఉండి ఎంతో మందికి ఎన్నో చెప్పినవాడు ఆయన శరీరాన్ని కోయడమేమిటి అంటే భూమిలో పెట్టేస్తారు. శరీరాన్ని పెట్టి దాని మీద బిల్వవృక్షము, తులసి కోట పెడతారు. శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి కోట పెడితే బృందావనం అంటారు. అందుకే మీరు మహాత్ముల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు తులసి కోట ఉంటే బృందావనం అండి అంటారు, శివలింగం ఉంటే బృందావనం అనకూడదు, అధిష్టానము అంటారు. ఆ 2 మాటలు సమాధి మీద ఏ ఉన్నాయి అన్నదాన్ని బట్టి వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి యొక్క శరీరం పడిపోతే ఆయన అంత గొప్పగా అనుష్ఠానం చేసి సత్యాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు ఈ శరీరము పవిత్రమైపోయింది. దీన్ని ఈశ్వరుడు దేని కొరకిచ్చాడో దాన్ని ఆ ప్రయోజనానికి వాడుకుని ఆ ప్రయోజనాన్ని ఆయన పొందేశాడు. పరమేశ్వరుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి నిర్మాణము ఈ శరీరము. అందుకే ఇందులో ఉన్నవాడెవరో వాడొక్కడే సత్యాన్ని తెలుసుకోగలడు. ఏ ఇతర ఉపాధిలో కూడా సత్య దర్శనము సాధ్యం కాదు. దీని యందు మాత్రమే సాధ్యం. ఈశ్వర నిర్మాణము ఎంత గొప్పది అంటే దీనిలో ఇక్కడున్న కన్నుకి 2 అంగుళాలు, 4 అంగుళాల పక్కన చెవి ఉంటుంది. 4 అంగుళాల పక్కనున్న చెవి చూడలేదు, ఈ పైన ఉన్న కన్ను వినలేదు. ఈ కన్ను ఏ కారణం చేత చూడగలుగుతోందో ఆ కారణం చేతని చెవి వింటుంది. ఈ రెండిటి పక్కనే ఉన్న ఈ 2 కన్నాలు చూడలేవు, వినలేవు, కానీ దాని కారణం చేతనే ఊపిరి తీస్తాయి. దానికి అంగుళం కిందున్నటువంటి కన్నం పదార్థాన్ని తింటుంది, పదార్థాన్ని ఉమ్ముతుంది తప్ప అది ఎప్పుడూ చూడదు, వినదు, వాసన చెప్పదు. ఒక్కొక్క కన్నం ఒక్కొక్క పనికి పనికొస్తుంది తప్ప 2 అంగుళాల పక్కనే ఉన్న ఒక కన్నం చేసే పని ఇంకొక కన్నం చెయ్యడానికి వీలు లేని రీతిలో ఇంత గొప్పగా 9 రంధ్రముల కన్నాల 9 రంధ్రముల ఉన్నటువంటి గాలి బుడగలో 10 వాయువులను కుంభించి శాసించాడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రముల ఉన్న తిత్తి యందు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కొకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన శాసనమయ్యే వరకు బయటికి వెళ్ళడానికి వీలు లేదని నియామకం చేశాడు. వాడు ఈశ్వరుడు, వాడు కనపడడు. వాడు కనపడడానికి నీ శరీరమే హేతువు. నువ్వు ఉపనిషత్తులు చదువుకొని, వేదం చదువుకొని, భక్తితో ప్రవర్తిస్తే ఈ శరీరంతో ఉన్నవాడెవడో వాడికే ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ అర్థమవుతుంది. ఈ సభకి మీరు ఒక 500 కుక్కల్ని కూడా తీసుకొచ్చారనుకోండి, నేను ఏ ప్రసంగం చేసినా ఆ ఉపాధి తెలుసుకోలేదు. అలా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్న ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఇదొక్కటే తెలుసుకోగలదు, తెలుసుకుని అనుష్ఠించగలదు, అనుష్ఠించి సత్యమును ఎరుకలోకి తెచ్చుకోగలదు, తెచ్చుకుని తాను సత్యముగా నిలబడి అసత్యాన్ని సాక్షిగా చూసి విడిచిపెట్టగలదు. అప్పుడు ఈ శరీరం ఇంత పవిత్రమైనది,
84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్మాణము ఈశ్వరుడు దీన్ని ఎందు చేశాడు. అందుకే ఈ శరీరాన్ని ఏం చెయ్యాలి అని అడిగాడు. దీన్ని ఎవరు నిర్మించాడో వాడికే చెయ్యాలి. ఇంత గొప్ప నిర్మాణమునందు ఒక అంగుళం నిర్మాణంలో కూడా నీ ప్రజ్ఞ ఏమీ లేదు. కపిల గీత కుండ బద్దల కొట్టినట్టు మాట్లాడుతుంది. అమ్మలోకి ప్రవేశించినటువంటి భర్త తేజస్సు ఎలా బుడగవుతుందో, ఎలా శరీరం అవుతుందో, ఎలా కిందకి తలపెట్టి కాళ్ళు పైకి పెట్టి పడుకుంటుందో, అమ్మ తిన్న ఆహారం నాభిగొట్టంలోంచి ఎలా వెడుతుంటుందో, ఎలా బయటికి వస్తాడో ఎంత అద్భుతంగానో వర్ణన చేస్తుంది భాగవతంలో కపిల గీత. కాబట్టి దీన్ని నిర్మాణం చేసిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. ఈ ఇల్లు నాదనగలవేమో, ఈ మైకు నాదనగలవేమో, ఈ ఉత్తరీయం నాదనగలవేమో, ఈ కళ్ళు నాది అనడానికి ఈ కళ్ళు సంపాదించుకోవడంలో నా ప్రజ్ఞ ఈశ్వరం మాత్రం లేదు. ఈశ్వరుడిచ్చాడు 2 కళ్ళు. 2 కన్నులున్నా చూడలేని వారు లక్షల మంది ఉంటే ఈ 2 కన్నులతో చూడగలిగిన శక్తిని ఈశ్వరుడిచ్చాడు. 2 చెవులను ఈశ్వరుడిచ్చాడు. వినగలిగిన ప్రజ్ఞగా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి అది తెలుసుకున్న నాడు నీ కంటికి కనపడకుండా నడిపిస్తున్నటువంటి ఆ చైతన్యం ఏదుందో దాన్ని తెలుసుకుని అదే నువ్వన్న స్థితిని పొందడమే సత్యదర్శనం, సత్యముగా నిలబడడం. అందుకు పనికొచ్చినటువంటి ఇంత దివ్యమైన శరీరాన్ని నువ్వు తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేస్తున్నాను అని పారేస్తే అప్పుడు పరమేశ్వరుడు నిర్మించిన ఇంత గొప్ప శరీరానికి నువ్వు ఇచ్చినటువంటి మర్యాద ఏంటి? చచ్చిపోయిన వాడికి వచ్చిన అపకారం లేదు. ఒక వ్యక్తి చచ్చిపోయిన ఉత్తర క్షణంలో ఇంకా ఆ వ్యక్తి శరీరమును గురించి ఆ వ్యక్తి బాధ ఏమీ లేదు. దాన్ని ఎవరు తీసేశారన్న దాంతో జీవుడికి సంబంధం లేదు. కానీ ఆ కర్తవ్యం ఎవరి మీద మిగిలిపోతుందంటే వాడి తర్వాత బతికున్న వాళ్ళ మీద మిగిలిపోతుంది. అందుకే అంత్యేష్టి సంస్కారం గురించి ఆలోచించవలసిన వాడు ఎవరు అంటే అంత్యేష్టి సంస్కారం చెయ్యవలసిన వాడు. అందరూ అంత్యేష్టి సంస్కారమును పొందుతారు. కానీ అంత్యేష్టి సంస్కారము చెయ్యవలసిన వయసులో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి దాని గురించి తెలుసుకోవాలి. ఇష్టి అంటే హోమం అని నేను మీకు మనవి చేశాను. దీన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వెయ్యండి అంటే కాల్చెయ్యండి అని చెప్పలేదు శాస్త్రంలో. ఇష్టి చెయ్యండి అని చెప్పారు. ఇష్టి చెయ్యండి అంటే దీన్ని పట్టుకెళ్ళి పరమ పవిత్రంగా అగ్నిహోత్రంలో పెట్టేసేయి. బాగుందండి, మీరు చెప్పింది ఒప్పుకున్నాం, అందుకని దీన్ని పట్టుకెళ్ళి పెట్టాలి. కానీ లోకంలో పుట్టినటువంటి మనుష్య ప్రాణులందరూ అంత కర్మాచరణం చేస్తున్న వాళ్ళు లేరుగా? మహాపాపాత్ములైన వాళ్ళు లేరా? ఎంతో మందిని భయపెట్టిన వాళ్ళు లేరా? స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలతో లోకాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు లేరా? మరి అటువంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ శరీరాల్ని కూడా అంత పవిత్రంగా భావించి ఈశ్వరుడికి ఇవ్వవలసిందే. అంటే అక్కడ ఒక కారణం చెప్పింది శాస్త్రం, ఎందుకు ప్రతి మనుష్యునకు అంత్యేష్టి సంస్కారం చేయాలో చెప్పింది. ఈశ్వరుడు 4 ఇంటిని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఇది తనువు, కరణము, భువనము, భోగము అని పిలుస్తుంది శాస్త్రం. తనువు అంటే శరీరం. శరీరము ఒక అత్యద్భుత వ్యవస్థ. నేను మీతో మనవి చేశాను, 7 ధాతువులు ఉంటాయి. చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ, 7 పదార్థములు లోపల పెట్టి కప్పుతాడు. చిన్న చర్మం ఇలా పైకి రేగితే ఈగలు, చీమలు వచ్చి పీకేస్తాయి. ఎంత అందంగా కప్పాడో నిజంగా. ఇలా కాని పైకి ఉత్తరించారో ఇక చూడలేం, అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు తనువు శరీరాన్ని ఇచ్చాడు. కరణము ఇంద్రియములనిచ్చాడు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, ముక్కు 5 ఇచ్చాడు జ్ఞానేంద్రియములను. అలాగే 5 కర్మేంద్రియములను ఇచ్చాడు. ఈ 5 ఉన్నాయి కాబట్టి భువనము, బయట ఒక బ్రహ్మాండము. ఈ పిండాండము బ్రహ్మాండంతో సమన్వయం చెంది భోగము, సుఖం అనుభవిస్తోంది. మీరు ఒక్కటేనండి, నేను ఒక్క మాట చెప్తాను, నేను పెద్ద దీర్ఘ ప్రసంగం చేయక్కర్లేదు, ఒకే ఒక్క మాట చెప్తాను, మీరు ఆలోచించండి. ఒక వ్యక్తికి కళ్ళున్నాయి, చూడడు. చెవులున్నాయి, వినడు. నాలుకుంది, రుచి తెలియదు. చర్మం ఉంది, స్పర్శ తెలియదు. ముక్కు ఉంది, వాసన తెలియదు.
ఇప్పుడు అతనికి సుఖమన్న మాట ఏముందో నాకు చెప్పండి. ఏమైనా ఉందా? బయట జలప్రాతం ఉంది, చూస్తాడా? రామాయణం ఉంది, వింటాడా? వీణావాద్యం ఉంది, వినగలడా? మీరు మల్లెపూ కొట్టుకొచ్చారు, వాసన చూస్తారా? నిప్పు కణిక చర్మం మీద పెట్టారు, తెలుస్తుందా? చందనాన్ని నలగారు, ఏమైనా అర్థం అవుతుందా? నాలుక మీద తీసుకొచ్చి కుంకుడు పులుసు తాగించారు, అతనికి ఏమైనా తెలుస్తుందా? మధుర పదార్థం నోట్లో పెట్టారు, అతనికి ఏమైనా తేడా తెలుసా? ఇంకా సుఖమేమి? ఏమి లేదు. ఈ 5 లేని నాడు భువనముతో మీకు సంబంధం లేదు. భువనం అంటే బ్రహ్మాండము, బయట ఉన్నవి. బయట ఎన్ని సుఖస్థానములున్నాయో వాటితో మీకే సంబంధం లేదు. ఇంకా నా కొడుకు తెలియదు, నా కూతురు తెలియదు, లేకపోతే నా భార్య తెలియదు, లడ్డు తెలియదు, నిప్పు తెలియదు. తెలిసేట్టు చేసిన వాడెవడు? ఒకడున్నాడు, వాడు పెట్టాడు కళ్ళు కాబట్టి చూస్తున్నావు, వాడు పెట్టాడు ముక్కు వాసనలు చూస్తున్నావు, వాడు పెట్టాడు నోరు రుచులు తింటున్నావు, వాడు పెట్టాడు చర్మం నా కొడుకు అని స్పృశిస్తున్నావు, కౌగిలించుకుంటున్నావు. వాడు పెట్టి ఉండి ఉండకపోతే సుఖమన్న మాట ఏది నీకు? భోగమేది? కాబట్టి తనువు, కరణము, భువనము, భోగము 4 సృజించిన వాడు ఈశ్వరుడు. ఈ 4టిలో నీ పాత్ర ఏం లేదు. నువ్వేం మొనగాడివి కావు. ఈ 4టిలో నీ పాత్రే లేదు. నువ్వు ఈ 4టిలో దేనిని సృజించలేదు. ఈ 4 సృజించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అయినప్పుడు నువ్వు దేనికి గుండెల మీద చెయ్యేసుకోవాలి? నువ్వు దేనికి గర్వపడిపోవాలి? నేను చేస్తున్నానన్న మాట ఎందుకు అనాలి? అసలు నువ్వు ఈశ్వరుడు చేయిస్తున్నాడనాలి. లేక అసలు ఎలా అనగలవు? నోరెక్కడుంది అనడానికి ఈశ్వరుడు ఇవ్వకపోతే. కాబట్టి అటువంటి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి వాడు తప్పులు చేసినా, వాడు గత జన్మలలో చేసినటువంటి పాపము వాడికి దుఃఖ రూపంలో పోయింది, లేదా వాడు చేసుకున్న పుణ్యం సుఖ రూపంలో పోయింది. ఇప్పుడు వాడు దాన్ని సరిగ్గా వాడుకున్నాడా వాడుకోలేదా పక్కన పెట్టండి, కానీ అదొకటి ఉంది కాబట్టి చేసుకున్న పాపపుణ్యములు కొంత పోయి సుఖ దుఃఖముల రూపంలో పోయి. కాబట్టి 4 సృజించిన వాడు ఈశ్వరుడు కనుక ఆ భోగములకు పాపపుణ్యముల రూపంలో ఇది కారణమైంది కనుక దీన్ని ఎవడు దాని కొరకు సృజించాడో వాడికే తిరిగి అప్పజెప్పాలి. అందుకే జన్మాంతాని వైరాని, చచ్చిపోయినటువంటి వాడి గురించి వైరాన్ని మాట్లాడటానికి వీలు లేదు. సమస్త భూతములో కూడా అంత్యేష్టి సంస్కారమునందు పాలు పంచుకో. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే ఈ సంస్కారాన్ని పొంది ఉంటాడు, ఈ విద్యతని పొంది ఉంటాడు. అందుకే అంత పాపం చేశాడు కదండి, నేను ఎందుకు చేయాలి సంస్కారం అని అడిగితే ఈశ్వరుడు ఒప్పుకోలా. రామాయణంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా తిరిగాడు, నరుడిగా భూమండలం మీద తిరిగాడు. ఒక పక్షి చచ్చిపోయింది, జటాయువు. చచ్చిపోతే దానికి అగ్ని సంస్కారం చేశాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయారన్నారు, పిండ ప్రదానం చేశాడు. పట్టుకెళ్లి గారపిండి ముద్దలతో పిండాలు పెట్టాడు. వాలి చచ్చిపోయాడు అన్నారు, చిచ్చి దుర్మార్గుడయా, ఆయనకి మేము సంస్కారం చేయమన్నారు. కొడుకు అంగదుణ్ణి పిలిచి, తప్పు, శరీరము పడిపోయిన తరువాత పాపపుణ్యముల గురించి విచారణ లేదు, ఇప్పుడు నువ్వు శాస్త్రం పాటించాలి కాబట్టి అంత్యేష్టి చెయ్యి అన్నాడు. అని అంగదుని చేత సంస్కారం చేయించాడు. రావణుడు చచ్చిపోయాడు. రావణుడి కన్నా ప్రబల శత్రువు రాముడికి ఇంకొకడు లేడు యథార్థానికి. అటువంటి రావణుడు చచ్చిపోతే విభీషణుడు అన్నాడు, నేను చెయ్యని సంస్కారం అన్నాడు. రామచంద్రమూర్తి ఆరాధ్య దైవం ఎందుకయ్యారంటే నరుడిగా అంతటి శత్రువే చచ్చిపోయినా శాస్త్రమునకే పెద్దపీట వేశాడు. చచ్చిపోయిన తర్వాత ఇంక వాదు లేదు. వాడు పాపం చేశాడా పుణ్యం చేశాడా వదిలేయి. ఇప్పుడు ఆ శరీరాన్ని నిర్మించిన వాడికి ఆ శరీరాన్ని అప్పజెప్పేయాలి, ఇది మన కర్తవ్యం. కాబట్టి విభీషణ, కొడుకు చచ్చిపోయాడు ఎందుకు, తమ్ముడికి నువ్వు చెయ్యాలి ప్రేత సంస్కారం కాబట్టి నువ్వు చెయ్యి అన్నాడు. రామావతారంలో రామచంద్రమూర్తి అంత్యేష్టి సంస్కారం చేయించాడు. కృష్ణావతారంలో జగదాచార్యుడే పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో కొన్ని లక్షల మంది తెగటారిపోతే గంగానది ఒడ్డున ధృతరాష్ట్రుణ్ణి ధర్మరాజుని కూర్చోబెట్టి చచ్చిపోయిన వాళ్ళ పేర్ల జాబితా అంతా చదువుతూ ఒక్కొక్క పేరు చెప్పి ఎవరి బంధువుగా చనిపోయాడో దేహబంధువుగా వాళ్ళ చేత తిలాతర్పణం చేయించారు. చేతకాక చేయించారా? బ్రతికున్న వాడి కర్తవ్యం అంత్యేష్టి. కాబట్టి శరీరాన్ని అగ్నిహోత్రమునందు మాత్రమే వ్రేలుస్తారు. ఖననం చేస్తారు కదండి మరి కొంతమంది, అంటే అది వారి సంప్రదాయం. ఎందుకు చేస్తారు అంటే ఒక సన్యాసి ఎటువంటి జ్ఞానముతో జీవిస్తాడో
అలా జీవించినటువంటి కొంతమంది పెద్దల్ని కొన్ని సంప్రదాయముల యందు భూమి యందు పెట్టి ఖననం చేసేస్తారు. ఇందులో అంత్యేష్టి సంస్కారం అనేటటువంటిది వారసులు మాత్రమే చేసేటటువంటి ప్రక్రియ. ఇందులో అందుకే శరీరాన్ని విడిచిపెట్టేగానే మొట్టమొదటి ప్రాయశ్చిత్త సంస్కారం శరీరానికి ఏం చేస్తారంటే దీన్ని ఈశ్వరుడికి చేయాలి. మళ్ళీ దీన్ని ఈశ్వరుడికి ఇవ్వాలంటే శుద్ధి చేయకుండా ఇవ్వడానికి వీలు లేదు. మీతో నేను మనవి చేసి ఆ తామర పువ్వులు మీరు హోమం చేస్తున్నా, నవధాన్యాలు హోమం చేస్తున్నా, నీటితో వాటిని మళ్ళీ శుద్ధి చేయాలి. దీన్ని కూడా శుద్ధి చేయాలి. ఏమో అంతకుముందు 2-3 రోజులుగా మంచం నుంచి లేవలేక సూర్యోదయ సూర్యాస్తమయముల యందు స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా ఉండిపోయిన శరీరం ఏదుందో అది అమంగళకరము. దాన్ని ఈశ్వరుడికి హోమంలో ఎలా తీసుకెళ్లి వేస్తావు? అందుకే ప్రేత స్నానము అని ఒక స్నానం, దశ స్నానములు అంటారు. దాన్ని పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. ఎందుకో తెలుసా అండి? పరమభక్తితో చేస్తాడు. అందుకే శ్రాద్ధమని పేరు. శ్రాద్ధం అంటే విడిచిపెడుతున్నాను అంత లోతుగా ఎందుకు స్పృశించాలని, శవమునకు పవిత్రత కలగడం కోసం. అంటే ప్రేతత్వము అని ఒక మాట ఉంటుంది, శవలక్షణము అని. కానీ దేవతాశక్తులు ఇంకా శరీరమునందు ఉండిపోతాయి. అవి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈశ్వరుడు అరిచేతిని నిర్మాణం చేసిన తరువాత దీని యందు ఒక దేవతని ప్రవేశపెడతాడు. ఇంద్రుడు అరిచేతి యందు ఉంటాడు, నోటి యందు అగ్నిహోత్రుడు ఉంటాడు, కంటి యందు సూర్యాంశ ఉంటుంది. ఈ దేవతాంశాలన్నీ కూడా దాని యందు ఉంటాయి. ఇవి మళ్ళీ విడిచిపెట్టాలి, మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే సమంత్రక హోమం చేసి ఈశ్వరుడికి చేయాలి. మంత్రం ఇప్పుడు మీ అడ్రస్ ఉంటే కదండి ఉత్తరం మీకు పట్టరావడం. మీ అడ్రస్ లేని ఉత్తరం మీ మీద పరమ ప్రేమతో రాసిందే డెడ్ లెటర్ బాక్స్ పెడుతుంది. అడ్రస్ లేదు, ఎవరికి పట్టుకొచ్చి ఇస్తారు? మంత్రశక్తి చేత ఈశ్వరుడికి ఇచ్చేస్తారు. లేకపోతే అది కర్తకి అమంగళకరం, కర్తకి అమర్యాదాపరుడు. వాడికి తెలియదు ఏం చెయ్యాలో అని గుర్తు. కర్త మర్యాదగా మళ్ళీ ఈశ్వరుడికి ఇచ్చేస్తున్నాడు. మర్యాదగా ఇచ్చేయాలి అంటే విభూత్యాది అలంకారములను చేస్తారు. మళ్ళీ ఆ శరీరానికి లలాటమునందు శరీరావయవముల యందు విభూతి పెట్టి అప్పుడు ప్రేతత్వము నుండి విముక్తి కల్పిస్తారు. ఇక ఈ ప్రేతమునందు నాన్నగారు మీరు ఉండకండి, ఈ శవమైపోయింది, ఇది ఉద్దిపోతుంది నాన్నగారు, కుళ్ళిపోతుంది, ఇంకా ఇందులో మీరు ఉండలేరు, మీరు చాలా బాధపడిపోతారు, దీని మీద సర్పములు, దీని మీద చీమలు తిరుగుతాయి, పాకి తింటాయి, అది తింటుంటే దీర్ఘమూర్ఛయందున్నాడు జీవుడు, వాడు పునర్జన్మని పొందడానికి యోగ్యతని పొందడు. కాబట్టి మీరు ఇంకొక శరీరంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది, లేదా మీరు ఈశ్వరుణ్ణి చేరిపోవాలి. కాబట్టి నాన్నగారు మీరు ఇందులోంచి విడిపోండి, ఈ శరీరమును వదిలిపెట్టేయండి. ఓ దేవతాశక్తులారా, ఇంతకాలము మా నాన్నగారని ఏ జీవుణ్ణి నేను పిలిచానో ఆ జీవుడు మా నాన్నగారిగా చెయ్యెత్తి నా మీద అక్షతలు వేయడానికి ఓ ఇంద్రశక్తి ఆయన చేతిలో ఉన్నావు, ఓ అగ్నిహోత్రమా ఆయన నోటిలో ఉన్నావు కాబట్టి ఆయన 2 పనులు చేశారు. ఒకటి, నోటిలో పదార్థములు పెట్టుకుని జీర్ణం చేసుకోవడానికి లోపలికి పంపగలిగాడు. 2, వాక్కుని పలకగలిగాడు. అగ్నిహోత్రము వాక్కు అజ్ఞానాన్ని దహిస్తుంది, వచ్చేటటువంటి అమంగళాన్ని తొలగతోస్తుంది. తండ్రి ఆశీర్వచనం చేస్తే అమంగళం పోయి మంగళం వస్తుంది. కాబట్టి అటువంటి అగ్నిహోత్రమా నోటిలో ఉన్నావు, ఇక మీరు దయచేసి మీ స్థానములకు వెళ్ళిపోండి ఈశ్వరుడి దగ్గరికి. ఇది ప్రేతమైపోయింది, ఈ ప్రేతమును సంస్కరించి ఈ శరీరాన్ని ఆహుతి చేసేస్తాను, తీసుకెళ్లి అగ్నిహోత్రమునందు వ్రేయించేస్తాను, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని విడుదల మంత్రం చెప్తాడు. చెప్పి కర్త అంటారు. అందుకే ఆయన కర్తృత్వ మంత్రం చెప్పి దేవతలందరినీ కూడా శరీరములోంచి వెళ్ళిపోవడానికి అనుజ్ఞనిస్తాడు. అనుజ్ఞనిచ్చి ఆ విడిచిపెట్టినటువంటి తండ్రి శరీరానికి సంబంధించిన కాలి బొటనవేళ్లు 2 కలిపి ఒక తెల్లటి బట్ట ముక్క తీసుకొచ్చి కట్టేస్తారు. చేతులు 2 బొటనవేళ్లు దగ్గర చేర్చి బట్టతో కట్టేస్తారు. ఎందుకంటే దేశము కాలము అని 2 ఉంటాయి లోకంలో, ఈ దేశకాలములే రక్ష చేస్తాయి. ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం గురించి 4 మాటలు విందాం. ఎక్కడికెడితే వినపడుతుంది? ఈ కాలమునందు, ఈ 6:30 నుంచి 7:30, 8:30 ఆ కాలమునందు సూర్యకళామందిరమునందు వినపడుతుంది. దేశము కాలము
ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే కాళ్ళు చేతులు కదిలితేనే కదూ ఇక్కడికి రావడం. పుణ్యం ఓ గుడి చుట్టూ ప్రదక్షిణం కాళ్ళతో వెడితేనే కదూ ఏమైనా వినడం కానీ ఏమైనా చేయడం కానీ. వినడం వల్ల ఉపయోగం ఏమిటి? చేత్తో ఏమైనా మంచి పని చేస్తే. ఈ చెయ్యడం, ఈ వెళ్ళడం ఇక లేవు. ఈ శరీరము కదలదు. ఇక ఈ శరీరము కదలదు కనుక ఈశ్వరుడు యందు మేము వ్రేల్చాలి దీన్ని. అది ఇక్కడ కుదరదు, ఇంట్లో చేయలేము. ఎందుకు చేయలేమంటే ఈయన ఉంటే అగ్నిహోత్రం చేశాడు, హోమం చేశాడు, యజ్ఞం చేశాడు. కానీ ఇప్పుడు ఈయననే హోమం చేసేస్తే, ఈయన శరీరాన్నే విలీనిస్తే ఆ అగ్ని ఇక్కడ కుదరదు. ఇక్కడ ఉంటే మిగిలిన వాళ్ళు తట్టుకోలేరు. ఆ పరిస్థితిని చూసి తట్టుకోగలిగినటువంటి స్థితి మిగిలిన ప్రాణులకు ఉండదు. వాళ్ళు భయకంపితులైపోయి వాళ్ళకి అకాల వైరాగ్యం వచ్చి లేదా వాళ్ళు భయము చేత అనారోగ్యం పాలైపోతారు. అందుకని జీవులన్నింటినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగాడు. జీవులు ఉత్క్రమణము చెందిన తరువాత ప్రేతములనన్నింటినీ చేర్చేటటువంటిది దక్షిణ దిక్కుకే తీసుకెళ్తారు. ఊరికి దక్షిణాన శ్మశానం ఉంచుతారు. దక్షిణాన ఎందుకు ఉంచుతారు అంటే దక్షిణ దిక్కు యమధర్మరాజు అధిష్టాన దేవత. అందుకని మంత్రములన్నీ కూడా సూక్తములు ఆయన పేరు మీదే ఉంటాయి. అందుకే ఎక్కడ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టాడో అక్కడి నుంచి అతని శరీరాన్ని ఊరి చివర ఉన్నటువంటి ఏ శ్మశానమునందు లయం చేసేద్దాం అనుకుంటున్నారో అక్కడకున్న దూరాన్ని 4 పెట్టి భాగిస్తారు. భాగించి ఒక భాగాన్ని విడిచిపెట్టి 3 భాగములను సమాన భాగములు చేసి 3 చోట్ల దింపుతారు. ఎందుచేత దింపుతారు అంటే ఉగ్రమైనటువంటి భూతములు, యమదూతలు వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలా వేగంగా తీసుకురావాలి ఒక పర్యాయం. అది జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ గరుడ పురాణ వ్యాఖ్యానం అవన్నీ ఎందుకు, అందుకని వాళ్ళ ప్రీతి కొరకు 3 సమాన భాగములు చేసి 3 చోట్ల దింపుతారు. బీసి సంఖ్య మీద శమవాహకులు ఉంటారు అని 5 ఉండాలి, లేదా 7 ఉండాలి, 9 ఉండాలి, అథవా ఎద్దుల బండిలో తీసుకెళ్ళాలి అని. తీసుకెడితే అప్పుడు సంఖ్యానియమం లేదు అని. ఈ శవాన్ని 3 చోట్ల దింపి 4వ చోట దింపడము అంటే మహాభినిష్క్రమణమా. ఇక ఆ శరీరముతో ఇక ఆ జీవి కనపడదు, ప్రేతము వెళ్ళిపోయింది అని గుర్తు. ఆఖరిసారి దింపడం అంటే అదే దింపడం. అందుకే ఆఖరిసారి దింపి పడుకోబెట్టేది దేని మీద అంటే కట్టిన కట్లు విప్పి ఆ కట్ల మీద పడుకోబెట్టాలి అంది శాస్త్రం. పడుకోబెట్టి అప్పటి వరకు ఆ శరీరంతో బహుశः ఎన్ని రకాలైనటువంటి తప్పులు చేసి ఉంటాడో అన్ని తప్పులు తెలిసో తెలియకో చేశాడుగా. చేయకపోవడం ఏం లేదు. తెల్లవారుజామున నిద్ర లేవలేదు, అసలు సంధ్య వేళలో నిద్రపోకుండా ఉండలేదు, కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండలేదు, చెవులతో వినకూడనివి వినకుండా ఉండలేదు. మరి ఈ పాపాలన్నీ ఇప్పుడు పోయేటట్టు ఎవరు చేయాలి? ప్రేమతో కడుపున పుట్టినవాడే చెయ్యాలి. అందుకని పంచగవ్యాలు తీసుకొస్తారు. గో సంబంధమైన పంచగవ్యములను తీసుకొచ్చి పంచగవ్యములతో సంస్కరిస్తారు. అయా మా నాన్నగారు తెలివికి ఈ తప్పులన్నీ చేసి ఉంటారు, ఆయన శబ్దస్పర్శరస రూపగంధములనేటటువంటి తన్మాత్రములతో ఎన్ని దోషములను చేశాడో అన్ని దోషములకు దీన్ని వాడుకున్నందుకు దీనికి ఉన్నటువంటి దోషములను తీసేస్తే దీన్ని నీకు ఇచ్చేస్తున్నాను. అందుకే షష్ఠి పూర్తి చేసినా పంచగవ్య ప్రాసనమే, ఏ మంచి కార్యం చేసినా పంచగవ్య ప్రాసనమే, చిట్ట చివర దీన్ని వదిలిపెట్టాక కూడా పంచగవ్యమే. ఆ పంచగవ్యాలు శరీరం మీద అలది తీసుకెళ్లి ఒంటి నిండా నీటిని పోస్తారు. అదే హోమ ప్రక్రియ అంటారు. హోమ ప్రక్రియ అంటే శరీరాన్ని పట్టుకెళ్లి ఈశ్వరుడికి అర్పణ చేసేటటువంటి ప్రక్రియ. ఈశ్వరుడికి పంపించేసేటప్పుడు ఇంకా ఆ శరీరాన్ని ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత కర్త కానీ బంధువులు కానీ ఇక కంట నీరు పెట్టకూడదు అని. ఎందుకని అంటే ఆయన చేసిన మంచి పనులు ఏముంటాయో అవి ఒక్కటి మాత్రమే స్మరించమని చెప్పారు. ఒకవేళ చెడ్డ పనులు చేసి ఉన్నా ఇక స్మరించకూడదు, ఒక్క మంచి పనులు మాత్రమే స్మరించాలి. ఎందుకని అంటే ఇక ఆ శరీరము నీకు కనపడదు, వెళ్ళిపోతోంది పరమేశ్వరుడి దగ్గరికి. పరమేశ్వరుడికి మళ్ళీ దాన్ని హోమంలో ఇచ్చేస్తున్నావు కాబట్టి ఇక దానితో ఏం చేశాడు మర్చిపో, దానితో చేసిన మంచి ఏదుందో గుర్తుపెట్టుకో. అందుకే చమత్కారమైన విషయం ఏమిటంటే ఆ శరీరంతో ఉండగా ఎప్పుడు వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికిన వాడు అనుకోండి, ఆ శరీరాన్ని పంపించేసేటప్పుడు హోమ సంబంధమైన పరికరములన్నింటినీ కూడా శరీరం మీద పేరుస్తారు. సుక్కు, స్రువము, యజ్ఞపాత్రలు కూడా శరీరం మీద పెడతారు. ఎందుకంటే బతికున్న నాళ్లు నిన్ను ఇలాగే హోమం చేశాడు ఈ శరీరావయవాలతో. ఇప్పుడు ఆ శరీరమే హోమమునందు పడిపోతోంది.
కాబట్టి దీని మీద కూడా హోమద్రవ్యాల్ని పేర్చాము అంటారు. అని ఆ శరీరాన్ని అగ్నిహోత్రమునందు వ్రేల్చాలి. ఆవు నీతితో సంస్కరిస్తారు. శరీరం అంతా ఆవు నెయ్యి అలదితే అది ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి స్వాహాకార మంత్రం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే పెద్ద బెంగ ఏమిటంటే, శాస్త్రం సత్యం కదండి. శాస్త్రమునందు చెప్పే మాట ఏమిటంటే జీవుడు అప్పుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే 11 రోజులు ఆయనకి చూసే అధికారం ఇస్తారు. ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు, చూస్తాడు. తన శరీరాన్ని పడుకోబెట్టి నెయ్యి పోసి కట్టెలు పేర్చేస్తే చూసుకుంటాడు. ఇక కాలిపోతుంది ఇది అని చూసుకుని, అరే రే ఈశ్వరుడు దీన్ని ఇచ్చాడురా, ఇందులో ఉన్నప్పుడు రామా 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 అని అనక్కర్లేదు, రామా అని ఉంటే నా పాపాలు పోయిండేవి. దీన్నందుకు వాడలేదురా, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడానురా దీంతో, ఇప్పుడు అవన్నీ నన్ను తగులుకున్నాయి, జీవుడితో వస్తున్నాయి, ఇదేమో పడిపోయిందంటాడు. ప్రయాణం చెయ్యాలి. అందులో మళ్ళీ నేను మీకు అవన్నీ చెప్పాననుకోండి, ఇందులో ఎవరైనా కొంచెం బలహీనమైన మనసున్న వాళ్ళు ఉంటే చాలా బెంగ పెట్టుకుంటారు. భయంకరమైన కుక్కలు కొన్ని ఉంటాయి. ఆ కుక్కలు అక్కడ వెంట తరవడం మొదలు పెడతాయి. అలాగా భైరవ యాతన అని ఒక యాతన. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలకు వెడితే పాపాలు చేశావు కాబట్టి అక్కడ నీకు కుక్క తరిగినప్పుడు ఎవ్వరూ లేకుండా చీకట్లో పరిగెత్తకుండా ఆ భైరవ యాతన ఇక్కడే పెట్టేస్తాము, ఒంగొమ్మని వీపు మీద ఒక్క దెబ్బ కొడతారు. కొడితే భైరవ యాతన అక్కడతో తీరిపోయినట్టు. అక్కడ వరకు చేసిన పాప పుణ్యాలు పోయి, అంటే మళ్ళీ చేయడం మొదలు పెట్టమని నా ఉద్దేశ్యం కాదు. భైరవ యాతన అనుభవించారంటే తర్వాత పాపాలు చేయకుండా ఉండమని, కుక్కలు కూడా వచ్చిన అవసరం ఉండకూడదు అని. అందుకని ఆ బాగా దేహ బంధువులు, దేహము అంటే దహింపబడడానికి సిద్ధంగా ఉన్నదానికి బంధువులు ఎవరుంటారో వాళ్ళు వచ్చి ఆ నోరు నిండుగా తెరిచి అందులో కర్త ఎవరుంటారో ఆయన బంగారం వేసి నెయ్యి వేస్తారు. శరీరం మరి హోమంలో కదండి విరేలుస్తున్నారు, హోమంలో వెళ్ళిపోతోంది కాబట్టి అత్యంత పరిశుద్ధంగా వెళ్ళిపోవాలి. అగ్నిస్థానము నోరు కాబట్టి అందులోంచి అగ్నిహోత్రుడిని విడిపించి దాని నిండా నోట్లో నెయ్యి పోసి అందులో కొంచెం బంగారం వేస్తారు. బంధువులందరూ యాత్రకి బత్తెం ఇస్తారు. బత్తెము అంటే మీరు చూడండి, ఇరుముడి కట్టుకునే సంప్రదాయం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షితులకు బాగా తెలుస్తుంది. వాళ్ళు యథార్థమునకు బయట ఏమి తినకూడదు, పచనం చేసుకుని ఏదైనా పవిత్రమైన స్థానంలో ఆహారాన్ని స్వయంగా పచనం చేసుకుని నివేదన చేసుకుని తినవలసి ఉంటుంది. అందుకని దేహబంధువులందరూ ఏం చేస్తారంటే, గురువు గారు అనుజ్ఞనిచ్చారు, అంత గొప్ప యాత్ర కడుతున్నావు, ఇరుముడి 2 భాగములు కలిగిన ముడి. ఒకటి సంస్కరణ పొందడానికి, జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినవి. గురువు గారు ఒకవైపు మూట కడతారు. వెళ్ళడానికి ఈ శరీరానికి బలం ఉండాలి కాబట్టి అన్నం తినకపోతే ఎలా? అందుకని అన్నం తినడానికి బంధువులు అందరూ వచ్చి బియ్యం పోస్తారు. యథార్థానికి ఈ బియ్యం అన్ని వండుకు తింటూ వెళ్ళమని, ఎక్కడ పోసినా అంతే. అందుకని ఇప్పుడు ఈ జీవుడు యాత్ర చేయాలి, ఇది వదిలేశాడు. ఇప్పుడు ఆ యాత్ర చాలా భయానకమైన యాత్ర. దాని యందు కూడా ఆకలి దప్పులు ఉంచుతారు 3 తరాలు వెళ్ళిపోయే వరకు. కాబట్టి దారి బత్తెమిస్తారు. బంధువులందరూ వచ్చి ఇవి తింటూ వెళ్ళిపో అని చెప్పి నోట్లో పచ్చి బియ్యం పోస్తారు. అందుకే శ్మశానానికి ఎవరెడతారో వాళ్ళ బంధువులందరినీ ఓసారి కట్టెల మీద పడుకోబెట్టేసిన తర్వాత కర్త నెయ్యి పోసేసి, బంగారం నెయ్యి పోసేసిన తర్వాత పిలుస్తారు. పిలిచి కాసిన బియ్యం పోయిందంట. నిజంగా ఆ సంస్కారమునందు పాల్గొన్న వాడికి ఆ ప్రేతం నోట్లో ఆ పచ్చి బియ్యం పోస్తుంటే చిట్ట చివరికి ఇది జరిగేటటువంటి ప్రక్రియ ఇంత దారుణంగా ఉంటుందిరా, దీని కొరకురా అల్లరంతా. గులాబీ రంగులో కనపడిన చేతులు పసుపచ్చగా అయిపోయి, ముట్టుకుంటే మంచు ముక్కల చల్లటి శరీరం అయిపోయి, ఆ కట్టు విప్పేస్తే అలాగే బిగిసిపోయి ఉండిపోతే, అగ్నిహోత్రం పెట్టేస్తున్నా సరే కదలకుండా అలాగే జీవుడు ఉండిపోతే, అగ్నిహోత్రాన్ని ప్రారంభ స్థానం వ్రేల్చనం హోమగుండంలో ఎలా మొదలు పెట్టాలో అలాగే దక్షిణ భుజం దగ్గర ప్రారంభం చేస్తాడు కర్త. తీసుకెళ్లి కుడి భుజానికి పక్కన అగ్నిని వ్రేలుస్తాడు. తల పక్క నుంచి అగ్ని అంటుకుంటుంది. అంటుకుంటే చిట్ట చివరికి కపాలము భిన్నం అవ్వాలి. ఆ కపాలము భిన్నమైపోతే అసలు వాడు జీవించి ఉండగా ఉత్క్రమణం బ్రహ్మరంధ్రంలోంచి వెళ్ళాలి. వెడితే వాడు మళ్ళీ రాడని గుర్తు. వాడు ఎలాగో పాపం చేసుకోలేదు. తొందరగా బ్రహ్మరంధ్రం పేలిపోతే
మనం వెళ్ళిపోవచ్చని వాళ్ళు ఏదో అపసవ్యంగా ప్రదక్షిణం చేసేసి జలపాత్ర బదలగొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా మోదుగ తోరణం కింద నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాడు కర్త. వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఎదురు చూస్తుంటాడు ఆ షెడ్ లో. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన చాలా ధైర్యశాలి, ప్రతి శ్మశానంలోనూ ఉంటాడు ఆయన. ఆయనకి చాలా హేళతో కూడుకున్నటువంటి ప్రక్రియ, దాని యందు ఆయనకి ఏం భయం ఉండదు. ఆయన అదే పనిగా బాగా కాలిపోయే వరకు, తల బ్రహ్మరంధ్రం పేలిపోయే వరకు కాలుస్తాడు. మంత్రాలు ఉంటాయండి. నువ్వు మార్చవద్దు అని అడుగుతాడు. కొడుకు ఎంతో ప్రేమగా అడుగుతాడు, మా నాన్నగారి శరీరం అయ్యా ఇది, మా నాన్నగారు ఉన్నాడు జీవుడి రూపంలో చాలా కాలం, ఎంత జాగ్రత్తగా చూశాడో తెలుసా, నన్ను గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు, కందిపోతానని ఎన్ని కష్టాలు పడ్డాడో, నన్ను పెంచి పెద్ద చేశాడు. నీకు ఇంకొక మాట చెప్పనా, నీకు తండ్రి మా నాన్న, నీకు నాకు కూడా తండ్రి అయ్యా అంటాడు అగ్నిహోత్రుని ఉద్దేశించి. మంత్రభాగం అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, మా నాన్న బతికున్నప్పుడు నీ ద్వారానే దేవతలకి హవిస్సులు ఇచ్చాడు, నిన్నెంతో ఆరాధించాడు, నిత్యాగ్నిహోత్రం చేసుకున్నాడు. ఆ అగ్నిహోత్రంతోనే ఇప్పుడు మా నాన్న శరీరాన్ని వ్రేలిస్తున్నాను. ఏమయ్యా, నిన్ను నమ్ముకున్నాడే, నన్ను నమ్ముకున్నాడే, నువ్వు కొడుకు లాంటి వాడివి కావు. కాబట్టి మా నాన్న శరీరం బాగా మాడిపోయి నల్లగా తప్తమైపోకుండా అగ్నికీలల ఎందు తేలికగా భస్మమైపోయేటట్టుగా, ఎండు సమిధ కాలినట్టు కాగిపోయేటట్టుగా అనుగ్రహించి పరమేశ్వరుడి దగ్గరికి చేర్చేసి, ఇంకా మా నాన్న జీవుడు మళ్ళీ ఎప్పుడూ శరీరంలోకి రాకూడదు, ఆయన్ని ఈశ్వరుడి దగ్గరికి చేర్చు అని మొదటి సంకల్పం. తర్వాత అథవా ఉత్తర శరీరాల్లోకి వస్తే తర్వాత జరిగే ప్రక్రియలో చెప్తారు అని బియ్యము బంగారం నెయ్యి పోసి వెలిగించి కపాల భేదనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ స్నానాలు చేసేసి వెళ్ళిపోతారు. ఏమి శరీరం అండి, నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా. శవానికి దక్షిణ దిక్కుకి శిరస్సు నుంచి వెలిగిస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఉత్తర దిక్కుకు వచ్చి నిలబడతారు. వీళ్ళు ఉత్తర దిక్కుకు వచ్చి నిలబడినప్పుడు ఏమవుతుందంటే దక్షిణ దిక్కున ముందు తలవైపు అగ్ని రాజుకుంటుంది. మనకి కాలిపోతున్నటువంటి గుండెలు తల కనపడవు, కాళ్ళు మాత్రం అందులో పొరుగ్గా ఉన్న శవం అనుకోండి కట్టెల నుంచి బాగా ముందుకొచ్చి ఉండిపోతాయి. శరీరంలో ఉండిపోయినటువంటి మాంసము కొవ్వు ఉబికి ఉబికి అరికాళ్ళల్లోంచి పైకొచ్చి ఎర్రగా అయిపోతుంటాయి కాలిపోవడానికి. ఐదంతా కాలిపోయాక మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా కపాల భేదనం అయిపోయిందని పెద్ద గరిటె లాంటిది తెచ్చి రెండు కాళ్ళ కింద పెట్టి, ఇక ఈ కాళ్ళని పెద్ద ఏదో గౌరవంగా వాటిని ఊడదీసో లేకపోతే జాగ్రత్తగానో మడవలసిన అవసరమే ఉంది, కాళ్ళ కింద పెట్టి ఎత్తి వెనక్కి అగ్నిహోత్రంలో పారేస్తాడు. పారేస్తే అవి వెనక్కి పడిపోతాయి. అక్కడతో పూర్తిగా దహనం అయిపోతుంది. మా నాన్నగారి శరీరాన్ని గ్రహించాను అగ్నిహోత్రమునందు, ఈశ్వరుడికి ఇచ్చేశాను, అందుకని కర్త ఏడవకూడదు అన్నాడు. స్నానం చేసేసి వెళ్ళిపోతాడు. తనని కన్నప్పుడు తండ్రి సచేల స్నానం చేశాడు. నాకు కొడుకు పుట్టాడయా, ఓ పితృదేవతలారా, మీరు నన్ను కన్నారు, నేను వీణ్ణి కన్నాను, కాబట్టి పితృరుణం తీరిపోయింది అని ఒక జలాశయంలోకి దూకుతాడు కట్టుబట్టలతో. దూకి ఆ నీళ్లు పైకి తేలితే పితృదేవతలు సంతోషిస్తారు, నువ్వు రుణం తీర్చుకున్నా ఉంటారు, అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు అని. అలాగే మళ్ళీ తానంటాడు, మా తండ్రి నన్ను ఇంత పెంచాడు, మా తండ్రి శరీరాన్ని బ్రేల్ చేశాను. మళ్ళీ ఆ నూతి దగ్గర నిలబడి ఆ బట్టలతోటే తలస్నానం చేసేస్తాడు. ఇంటికి వచ్చి దీపదర్శనం చేస్తాడు. మళ్ళీ అస్థికలను సంచయనము అంటారు. పాదముల నుండి తల వరకు ఏరుతారు. ఆ ఎముకలు ఏరుతూ కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రములను చెప్తారు. ఆ మంత్రములను చెప్తూ, నాన్నగారు మీరు శరీరంలో ఉన్నప్పుడు ఈ ఎముకలన్నీ మీకు సంధిబంధములు సరిగా ఉన్నాయి కాబట్టి మీ శరీరం చక్కగా తిరిగేది. లోకంలో ఓ రెండు చోట్ల ఎముకలు ఎదుగు దిగుడు అయిపోయాయి అనుకోండి, ఏమి నడుస్తాడు, ఏమి నడవగలడు, నడవలేడు. కానీ మళ్ళీ మీరు ఒకవేళ ఉత్తర జన్మలో ఇంకొక శరీరాన్ని పొందుతుంటే మీరు మంచి ఎముకలతో కూడిన శరీరమును పొందెదరుగాక, మీకు మంచి సప్తధాతువులను పొందెదరుగాక, మీరు సక్రమమైన శరీరమును పొందెదరుగాక అని మంత్రం చెప్తూ అస్థి సంచయనం చేసి దూది తీసి కుండలో పెట్టి ఒక లాకర్లో పెట్టి అప్పుడు ఇదంతా పట్టుకెళ్ళి గంగానది ఎందు కలుపుతాడు. ఎందుచేత అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ప్రకరణంలో ఒక మాట ఉంది,
ఒకటి సమాజపరంగా చెయ్యవలసింది, ఒకటి కుటుంబ పరంగా చెయ్యవలసింది. ఎప్పుడైనా ఇంట్లో బాగా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా వెళ్ళిపోవడం తథ్యం అన్న సత్యము తెలుస్తూ ఉంటే ఖచ్చితంగా 3 ఇంట్లో ఉండాలి అని. ఒకటి శివప్రసాదము, అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసిన విభూతి, ప్రత్యేకించి దక్షిణామూర్తికి అభిషేకం చేసిన విభూతి, పొడి విభూతి. 2 విష్ణు ప్రసాదము, ఆరబెట్టి పొడిగా ఉన్నటువంటి తులసి. 3 గంగ. ఈ 3 ఇంట్లో ఉండాలి. సమాజపరంగా సత్సంగములు ఎక్కడున్నాయో వాటికి ఇది కర్తవ్యం అని చెప్పింది శాస్త్రం. వాళ్ళు గంగానదీ జలాల్ని సమీకరించి విష్ణు పాదముల మీద అర్చన చేయబడిన తులసి దళాల్ని తెచ్చి, దక్షిణామూర్తికి అభిషేకం చేసిన విభూతి తెచ్చి, ఏ వైద్యశాలలోనో ప్రాణోత్క్రమణం అయిపోతోంది అన్నటువంటి వారికి ఈ విభూతి అలది కాస్త తులసి నోట్లో పెట్టి గంగ నోట్లో పొయ్యాలి. ఎందుకంటే గంగ పాపహరిణి, ఆమెని నోట్లోకి పుచ్చుకుంటే పాపములు పోతాయని. అందుకే కదా భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికా పీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి అథవా ఆ 3 ఇంట్లో ఉండాలి. అసలు అంత్యేష్టి ప్రకరణం ఎంత ఇదిగా ఉంటుందంటే, అంత కష్టపడి కని పెంచినటువంటి తల్లి కాని తండ్రి కాని ప్రాణోత్క్రమణం అవుతుంటే కర్త వెంటనే తీసుకెళ్లి గోదానం చేసేయాలి. ఎందుకంటే వీరు ఉత్క్రమణం అవగానే గోవు ముందు నడుస్తుంది. ఆ గోవు నడిచిందో చాలా హాయిగా నిలబడతారు. అసలు ప్రాణోత్క్రమణం అవుతోంది అనగానే గోవును తీసుకొచ్చి గోదానం చేసేస్తారు. అథవా ఆ తరువాతి కాలమునందన్నా కర్త గోదానం చేస్తాడు. చాలా గొప్ప ప్రక్రియగా శాస్త్రం ఒకటి చెప్తుంది. ఆమోతుకి అచ్చు వేసి విడిచిపెట్టారు అంటారు. చాలా ధర్మనిష్ట కలిగిన కుమారుడైతే 11వ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆబోతుని తీసుకొచ్చి అచ్చు వేసి తండ్రి గారి పేరు చెప్పి విడిచిపెట్టేస్తాడు. ఓ గోవులారా, మీ సంతతి పెరగాలి, మీరే ధర్మమునకు కారణము, మీ పంచగవ్యములే మా నాన్నగారి శరీరాన్ని శుద్ధి చేసేయి, మీరు ఉన్నంత కాలం లోకం ఉంటుంది, మీ సంతానం పెరగాలి అంటే వృషభం ఉండాలి. ఆ వృషభము ఎక్కడో బండి కట్టడానికో లేకపోతే పొలం దున్నడానికో తీసుకెళ్ళిపోవచ్చు. ఆవులన్నీ ఒక చోట ఉండొచ్చు. ఆవుకి కూడా శరీరంలో సహజమైన కామం ఉంటుంది. మహాపాపకర్మగా వర్ణింపబడిన కర్మ ఏదో తెలుసా అండి శాస్త్రంలో? ఆవుని ఎద్దుతో పొర్లించకుండా ఆవు చూడు కట్టడానికి కృత్రిమమైన వీర్యాన్ని దాని శరీరాలకు ఎక్కించిన వాడికి మహాపాప ఫలితం వేస్తారు. ఎందుచేత అంటే దానికి లేదు కోరిక, దాని శరీరంలోకి వీర్యం ఎక్కించి దానికి ఆ సుఖం అనుభవించకుండా చేస్తావా? గోవు వృషభంతో కలియడం చాలా గొప్ప ప్రక్రియ కింద శాస్త్రములు చెప్తున్నాయి. అందుకే ఆబోతును అచ్చు వేసి వదులుతారు. అచ్చు వేసి వదిలేరు అంటే కనబడితే అరటిపండు పెట్టి వదిలేస్తారు. అది ఎందుకు పనికి వస్తుందంటే, ఎక్కడెక్కడ గోవులున్నా గోవులతో అది పొర్లుతుంది. పొర్లింది కాబట్టి గోసంతతి పెరుగుతుంటుంది. గోసంతతి ఎంత పెరిగిందో అంతగా లోకమునకు పరదేవతానుగ్రహము ధర్మము కలుగుతాయి. అసలు తన తండ్రి శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ గోవు వెళ్ళింది కాబట్టి తాను హాయిగా వెళ్ళిపోయాడు. ఆ గోవు తోకపట్టుకుని వెళ్ళిపోతారంతే. గోవు ఒక్కటే అంత ఉద్ధరణ చెయ్యగలదు. ఆవు ఆవే లోకంలో అంత గొప్పది. సాక్షాత్ పరదేవత గోవు అంటే. అటువంటి గోసంతతి వృద్ధిలోనికి వచ్చుగాక, నా తండ్రి పేరు చెప్పి నేను చేసేటటువంటి మహత్కార్యం ఇదిగో వృషోత్సర్జనము, నేను ఎద్దుని విడిచిపెట్టేస్తున్నానని ఒక గిత్తదూడని తీసుకొచ్చి అచ్చుపోసి వదిలేస్తారు. అచ్చుపోసి వదిలేరు అంటే ఇక దాన్ని బండి కట్టడం, పొలానికి వాడడం చేయకూడదు. సమాజం పోషించాలి. ఎందుకు పోషించాలి అంటే గోసంతానము వృద్ధి కొరకు అని సంకల్పం చేసి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెడితే అదిగో ఆ వెడుతున్నటువంటి జీవుడికి ఉద్ధరణ కలుగుతుంది. అందుకే శాస్త్రంలో అత్యంత అమర్యాద ఏమిటో తెలుసా అండి? తండ్రి ఒక ఊళ్ళో ఉంటే కొడుకు ఇంకొక ఊళ్ళో ఉండడం. అంతకన్నా పెద్ద దరిద్రం ఏమిటంటే తండ్రి ఓ దేశంలో ఉంటే కొడుకు ఓ దేశంలో ఉంటాడు. ఎందువలన చెప్తారో తెలుసా ఆ మాట? నేను మన్నింపబడినను గాక, నేను ఎవరినీ వ్యక్తిగతంగా చెప్పట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను శాస్త్రం ఒకటే మాట్లాడుతున్నాను. ఎందుచేత అంటే శరీరము నుండి జీవుడు ఉత్క్రమణమవగానే దాహం ఉంటుంది. వాడికి ఉదకతర్పణ చెయ్యాలి.
తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేసి మరునాటి నుంచే ప్రారంభం. వీడిని తీసుకెళ్లి ఐస్ పెట్టులో పెట్టి కొడుకు అమెరికాలో ఉన్నాడండి 4 రోజుల్లో వస్తాడన్నారు అనుకోండి, వీడు ఏం చేయాలి? ఏం నీళ్ళేవి? ఇంత గొప్ప కొడుకుని కొడి అమెరికా పంపించాను, వాడు రావడానికి 4 రోజులు పడుతుంది, ఇలా పడుంటానని దాహంతో జీవుడు భయంతో ఉత్తరక్రియలు చేసే కర్త లేక అలాగే పడి అందులో ఉండి చూసుకుంటూ సంస్కారం లేక ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేక మంత్రభాగ పఠనం లేక ఉగ్రభూతములు భయపెడుతుంటే చచ్చిన వాడు ప్రతి క్షణం చస్తాడు ఆ పెట్లో పడుకుని. కాబట్టి కనీస కర్తవ్యం తండ్రి చచ్చిపోయేటప్పుడైనా కొడుకు విదేశాల నుంచి వచ్చేసి డబ్బు పిచ్చి వదిలి తండ్రి చచ్చిపోయాక పోనీ అమెరికా వెళ్ళిపోవాలి. చచ్చిపోయిన తర్వాత వస్తానులేండి అనకుండా ఉండడం, శాస్త్రం మీద నమ్మకం ఉంటే. లేదు తండ్రికి అదే పిచ్చి కొడుక్కి అదే పిచ్చి అయితే నా పిచ్చి మీకు అక్కర్లేదు. కాబట్టి అంత్యేష్టి సంస్కారమునందు ఈ క్రియలన్నీ ఎలా చేస్తారు? ఇంట్లో ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ కర్తగా మీ కర్తవ్యం. పెద్దవాళ్ళని పంపించేటప్పుడు అంత గౌరవంగా పంపించవలసిన కర్తవ్యం మన మీద ఉంది. అసలు మీకు నేను ఒక యథార్థం చెప్తే తెల్లబోతారు. అనుశాసనిక పర్వంలో మహాభారతంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, తెలిసి తెలియని వాళ్ళు కొంతమంది శివుడు శ్మశానవాసి అంటున్నారు, ఏమి స్వామి నీ కర్మ నా కర్మ, ఏమి మనంత మంగళప్రదులు ఎవరు లోకంలో, అటువంటి నువ్వు శ్మశానంలో ఎందుకున్నావని అడిగింది. పార్వతి నీకు తెలియదు, అక్కడ కొన్ని ఉగ్రభూతములు ఉంటాయి, అవి లోకం మీదకి వెళ్లి చీకటి పడ్డాక చెనకే ప్రయత్నం చేస్తాయి, అవి పెద్ద హాహాకారములు చేస్తాయి. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత జీవుడు దాంట్లోకే వెళ్ళవలసి ఉంటుంది. శరీరాన్ని వ్రేల్చినప్పుడు అగ్నిహోత్రంలో చూసుకోవాలి. వాడు ఎంత భయపడిపోతుంటారో తెలుసా? ఇంకా వీళ్ళు స్నానం చేస్తే వెళ్ళిపోతారు. అయ్య బాబోయ్ ఇప్పుడు నా బతుకేమిటి, వీడు గోదానం అన్నా చేస్తారో చేయడో, తెచ్చంతా ఫిక్స్డ్ డిపాజిట్లు వేశాను, ఒక్కనాడు రామరామానం లేదు, ఓ గుళ్ళోకి వెళ్ళలేదు, ఓ ప్రదక్షిణం చేయలేదు, ఓ మంచి మాట మాట్లాడలేదు, ఇప్పుడు నా బతుకేమిటని ఏడుస్తాడు. అప్పుడు వాడిని సముదాయించడానికి నేనున్నాను రా అని చెప్పడానికి నేను ఒక్కన్నైనా ఉండకపోతే చచ్చిన వాడు చచ్చి చచ్చి చస్తాడని అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నదే. కాదు, ఇంకొక మాట చెప్పనా? అందులో ఉన్నంతసేపు ప్రతివాడు ఏదో ఒకటి చూపించి ఇలా అన్నవాడే. ఇందులోంచి బయటికి వచ్చేశాక వెంట్రుకలు ఊడిపోయి ఎగిరిపోయి అగ్నిహోత్రానికి చెట్లని పట్టుకుంటుంటే, కొద్దిగా మాంసం ఉండిపోయిన ఎముకని కుక్క నోట కరుచుకు పరిగెడుతుంటే, రక్తమాంసములు ఉబికి అగ్నిహోత్రంలో కాలిపోతుంటే, అప్పుడు మాత్రం నేనిది నేనది అనకుండా అందరూ నేను అంతే అంటూ అందరూ సమానంగా నించుంటారు ఒక్కలా. అప్పుడు తమాషా చూడడం ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా పార్వతి? ఏ గొడవలు ఉండవు అక్కడ. అందుకని అప్పుడు వచ్చిన బుద్ధితో ఉన్న వాళ్ళని చూసి ఈ బుద్ధి ఇందులో ఉండగా అక్కడ ఉంటే ఎంత బాగుపడిపోతుర్రా అని చూడడానికి ఆ విచిత్రం నేను అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు. 3 సమాధానాలు చెప్పాడు. 3వ సమాధానం ఒకటి చెప్పాడు, చాలా పవిత్రమైన భూమి అని లోకంలో ఎక్కడ చెప్తారో అక్కడికే కష్టపడి జనం వెళ్ళిపోతారు. ఎక్కడో మానస సరోవరం ఉందిరా అన్నారు అనుకోండి, పాస్పోర్ట్లు తెచ్చేస్తాడు, వీసాలు తెచ్చేస్తాడు, డోలీలు ఎక్కేస్తాడు, జీపులు ఎక్కేస్తాడు, హెలికాప్టర్ ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు. రణగోణధ్వని. వెళ్ళేం మౌనంగా ఉంటాడా, ధ్యానం చేస్తాడా? ఇది మంచి ప్రదేశం రా అంటే వెంటనే అక్కడ ఒక పెద్ద హోటల్, నార్దర్న్ డిషెస్ దొరికేటటువంటి హోటల్స్, కూల్ డ్రింక్స్, అంతే. ఇంకేమి పవిత్రత, నాశనం అయిపోతుంది. కానీ నిత్యహోమం ఈ పార్వతి ప్రతిరోజు హోమమే. నీతితో సంస్కరించి శరీరాలను విరేగిస్తున్నారు. ఎటు తిరిగి నవధాన్యాలు తామర పువ్వులు వేయట్లేదు, శరీరాలను వేస్తున్నారు. ఎప్పుడు అగ్నిహోత్రం హోమం జరుగుతుంటుంది. పవిత్రమైన యజ్ఞభూమి, అక్కడ ఎవ్వరు ఉండరు. ఎంత తొందరగా వెళ్ళిపోదామా అని వెళ్ళిపోతారు, ఉన్నవాళ్ళు మాట్లాడు. కాబట్టి ప్రశాంతంగా ఉన్న యజ్ఞభూమి కనుక నేను అక్కడ ధ్యానం చేస్తుంటాను, అందుకుని నేను అక్కడ ఉంటానన్నాడు. ఎంత తమాషాగా ఉంటుందో! అనుశాసనిక పర్వం జరుగుతుంటే, శివవైభవం జరుగుతుంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయాల్లో ఉంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మిగిలిపోయిన వాళ్ళెవరో వాళ్ళది కర్తవ్యం. ఈ కర్తవ్యం నెరవేర్చుకోవడానికి మనిషి అన్న తర్వాత మనస్సు అన్నది ఒకటి ఉంటుంది కదండి. ఇంత కష్టపడి పెంచారే, పెద్ద చేశారే, పాపం నేను ఏసీలో పడుకోవాలని మహానుభావుడు ఏసీ తెచ్చి నా రూమ్కి బిగించాడే,
నా పెళ్ళైతే నేనేదో డెహ్రాడూన్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సంతోషపడాలని కష్టపడి విమానం టికెట్లు తీసుకొచ్చారు. నాకు పెళ్లి అవగానే నేను సంతోషంగా ఉండాలని ఓ ఇల్లు కొన్నారు. ఇన్ని చేశాడు మహానుభావుడు. ఆయన మాత్రం 2 బెడ్రూమ్లు ఉంటే నేను మా చెల్లి విడితే ఇద్దరికి చెరుకో బెడ్రూమ్ ఇచ్చేంత వయసు వచ్చింది నాకేమిట్రా అని హాల్లో తువ్వాలేసుకు పడుకున్నారు నాన్నగారు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. నన్ను ఇంత గొప్పవాణ్ణి చేశారు. ఆ చెయ్యి ఎన్ని మాటలు ఆశీర్వదించిందో, ఆ చెయ్యి ఎన్ని మాటలు బుగ్గలు పుణికిందో, ఆ చెయ్యి ఎన్ని మాటలు భయమేస్తే ఎత్తుకుని వీపు మీద రాసిందో, ఆ కాళ్ళకి ఎన్ని సందర్భాల్లో నమస్కారం పెట్టానో, ఆ శరీరం పెద్దరికంతో వచ్చి నేనున్నాను నాన్న అని ఎన్ని మాటలు భయం తీర్చిందో, అటువంటి శరీరాన్ని చిట్ట చివర ఎంత భయంకరంగా ఉంది నిజంగా శ్మశానం. అలాంటి చోట విడిచిపెట్టి వచ్చానే. నాన్నగారండి, నా పాపానికి నిష్కృతుందా? ఇంకెక్కడ ఉంచాను మిమ్మల్ని, అక్కడ ఉంచానని ఎంత తల్లడిల్లుతారో. కనీసం ఆ బెంగ లేకుండా నాన్నగారిని ఉంచినటువంటి శ్మశానం చాలా అందంగా ఉంది. నిజంగా ఓ పార్క్ ఎలా ఉందో అలా ఉంది. నాన్నగారికి ఇంట్లో కూర్చుంటే ఎంత సంతోషమో, గుళ్ళోకి వెళ్ళి పూల తోటలో కూర్చుంటే ఎంత సంతోషమో, ఆ పరమశివుడి విగ్రహంతో ఉన్నటువంటి ఆ పూల తోటలో మధ్య ఉన్న యజ్ఞ హోమ వీధిలో నాన్నగారిని అర్పించాను. నాన్నగారు ప్రశాంతంగా ఉంటారు, నేను ప్రశాంతంగా ఉన్నానని చెయ్యవలసిన కర్మ చెయ్యడానికి భయం లేకుండా చక్కగా సంతోషంగా చేసి తిరిగి రావడానికి వీలుగా ఒక శ్మశాన వాటిక ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి వాడికి. ఎందుచేతనంటే తండ్రికి సినిమా తీసుకెళ్లిన వాడు ఉండొచ్చు, తీసుకెళ్ళని వాడు ఉండొచ్చు. తండ్రిని కాశీ తీసుకెళ్లిన వాడు ఉండొచ్చు, తీసుకెళ్ళని వాడు ఉండొచ్చు. తండ్రికి అన్నం పెట్టిన వాడు ఉండొచ్చు, అన్నం పెట్టని వాడు ఉండొచ్చు. కానీ కొడుకై పుట్టిన తరువాత లోకం తిడుతుందనైనా శరీరం పడిపోయిన తర్వాత తండ్రిని శ్మశానానికి తీసుకెళ్లకుండా ఉండడం. తండ్రి మాట ఎలా ఉన్నా వీడికన్నా భయం లేకుండా ఉండాలిగా వెళ్ళొచ్చినందుకు. వీడికి 3 నెలలు నిద్రపట్టని స్థితి కలగకూడదుగా. ఏ కుటుంబంలో ఉన్న ఎవరు అర్హత లేకుండా పొగత్త పంచకట్టుకుంటే ఒక్కనాటికి నేను పొగడం. నా మనసు తృప్తి చెందితేనే నేను ఆ కితాబిస్తాను. నిజంగా ఇవాళ రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనికి పరమేశ్వరుడు కాకినాడలో శరీరం విడిచిపెట్టినటువంటి వ్యక్తుల యొక్క పితృదేవతలు ఎంత సంతోషిస్తారో. ఈ టిక్కు ఒక్క 80 ఏళ్ల ముందు పుట్టింటే నేను ఇంకొంచెం అందంగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదురా అని ఎంత ఆనందపడిపోదురు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదుందో, ఇవాళ చేసిన సంకల్పం ఏదుందో అది మహోత్కృష్టమైన సంకల్పం. దాని ప్రయోజనం మనందరికీ సిద్ధిస్తుంది. ఆయనకి ఎంత తాపత్రయం అండి రోటరీ వాళ్ళకి. వాళ్ళు ఏదో ఇంత పెద్ద హోటల్ కడుతున్నాం, మీరు చందా ఇస్తే ఏడాదికి 3 రోజులు మీరు ఇందులో ఉండొచ్చు అన్న వాళ్ళని నేను చూశాను. ఏమండి, అంత్యేష్టి సంస్కారం చేసుకోవడానికి ఇంత అందంగా కడదాం అనుకుంటున్నామండి అని ఆ లేఅవుట్లు తీసుకొచ్చి గోడలంతటి మీద పెట్టి నా దగ్గరికి వచ్చి అంత బతిమాలి నాకు తెల్లటి రాజహంస లాంటి కారు పంపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంత తెల్లటి పరుపోటేసి ఇన్ని చేస్తే తప్ప వీడు సరిగ్గా కూర్చుని మాట్లాడతాడో అని చేసిందంతా వాళ్ళ. నాకింత మర్యాద, ఎంత ఉదార హృదయుడు. నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అర్థించేది ఒక్కటే, అంత్యేష్టి సంస్కారము యొక్క వైశిష్ట్యమును యథార్థమైనటువంటి పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి. ఏదో ఒకనాడు శరీరం అనేటటువంటిది పొందిన వాళ్ళు విడిచిపెట్టక తప్పదు. కాబట్టి మనం ఎవరికి చెయ్యవలసి ఉంటుందో పెద్దలకి వారికి చేసినప్పుడు కనీసంలో కనీసం మర్యాదా పురస్సరంగా జరిగేటట్టు. ఇవాళ చాలా ఇళ్లలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి ఏమిటో తెలుసా అండి? అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు, స్థలమే దొరకదు. మధ్యతరగతి కుటుంబీకులు అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. అపార్ట్మెంట్ లో కామన్ ఏరియా 3 అడుగులు ఉంటుంది. నా గుమ్మానికి ఎదురుగుండా గుమ్మ ఉంటుంది. ఏదో ఇల్లంటే నాది గాని నా ఇంటి ఫ్లోర్ కింద వాడి రూఫు, అంతకన్నా మా ఇంకోటి ఉంటుంది అపార్ట్మెంట్. పైవాడు గంతులేస్తే నాకు తలపోటు. నా బెడ్రూమ్ కిటికీకున్న ఏసీ మిషన్ మీద పైవాడి బెడ్రూమ్ లో ఉన్న ఏసీ మిషన్ నీళ్లు పడుతుంటే ఠమ 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 చప్పుళ్ళు, నిద్ర ఉండదు.
ఏదో అంతకన్నా డబ్బు పెట్టి కొనుక్కోలేక స్వగృహేని ఓ సంకల్పం చెప్పుకున్నాను అని ఓ సంతోషం కోసం రాజీ పడి బతుకుతున్న బతుకులు అపార్ట్మెంట్లలో ఉన్నవి. ఎందుకంటే నేను కాకినాడ వచ్చిన దాదిగా అపార్ట్మెంట్లో ఉన్నవాడిని. అపార్ట్మెంట్లు అనుభవములు అని మీరు ఉపన్యాసం చెప్పమంటే రామాయణం చెప్పినట్టు 42 రోజులు చెప్తా. కాబట్టి అటువంటి అపార్ట్మెంట్లో ప్రాణోత్క్రమణం అవుతోందనుకోండి, కామన్ ఏరియాలో కూడా ఉంచడానికి ఇష్టపడదు. అథవా ఏమడుగుతారో తెలుసా అండి, నేను మీకు యథార్థం చెప్తున్నా, కార్ పార్కింగ్ ఏరియా ఉందా మీకు అని అడుగుతారు. ఉందండి అన్నారు అనుకోండి, మీ కార్ తీసేసి అక్కడ పడుకోబెట్టుకోండి అంటే. ఒకవేళ కార్ పార్కింగ్ ఏరియా లేదనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా ఆయా మీ కార్ పార్కింగ్ ఏరియా ఇస్తారా అని అడుగుతారు. మనం వీడిని పడుకోబెట్టి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ రాత్రి మనం 11ంటికి వస్తాం, కారు ఎట్టేటప్పుడు భయం వేస్తుందని వాడు నేను కారు తీసేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు కానీ తప్పకుండా ఇస్తాను, కానీ వారం రోజులు ఊళ్ళో ఉండను, మళ్ళీ కారు లోపల పెట్టేవాడు ఎవడంటాడు, తాళం ఇవ్వండి నేను పెడతానన్నాడు అనుకోండి, పక్కవాడు ఇంకోటి ఏదో చెప్తాడు తప్ప. అథవా ప్రాణోత్క్రమణం అవుతోంది అంటే అసలే వాడు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతున్న వాడిని పడుకోబెట్టడానికి చోటు ఉండదు. స్కూటర్ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, డెడ్ బాడీ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి తీసుకెళ్లి అపార్ట్మెంట్లలో అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ దాటించేసి కాంపౌండ్ వాల్ బయట అది బిజీ ఏరియా కాకపోతే వాడు అదృష్టం కొద్దీ ఓ షామియానా ఓటేసి అడ్డంగా ఓ గుడ్డ కట్టి అక్కడ పడుకోబెట్టి ఎంత తొందరగా తీసుకెళ్లిపోవాలో అంత తొందరగా. పై ఫ్లోర్ లో వాళ్ళకి కిటికీలోంచి కనబడుతుంటుంది, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అపార్ట్మెంట్లో చచ్చిపోవడం ఎంత దారుణమైన చచ్చిపోవడం. ఇవాళ ఉన్నవే అపార్ట్మెంట్లు మధ్యతరగతి కుటుంబీకుల కన్నా కింది స్థాయి ఉన్న వాళ్ళలో చాలా మంది బతుకుతున్నది అపార్ట్మెంట్లలోనే. మీకందరికీ తెలుసా వాస్తవం. సొంత గూడు అంటే వాడి బతుక్కో ఫ్లాట్ కొనుక్కుంటే వాడికి చాలు, వాడంత సంతోషం వాడికి. ఇది కూడా 5 ఏళ్ల క్రితం కొన్నాను కాబట్టి కానండి ఇప్పుడేం కొనగలనంటాడు. కాబట్టి అపార్ట్మెంట్లో చచ్చిపోవడానికే ఆస్కారం లేని వాడికి, అపార్ట్మెంట్లో చచ్చిపోతే ప్రేతాన్ని ఉంచడానికి ఆస్కారం లేని వాడికి, అపార్ట్మెంట్లో చచ్చిపోయిన వాడికి ఉత్తరక్రియలు చేయడానికి ఎక్కడ చేస్తారు? గట్టిగా 4 అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వీళ్ళు వస్తే వీళ్ళందరూ ఉండడానికి తిరగడానికి ఏది చోటేది, ఎక్కడ అన్నం తింటారు వీళ్ళు? ఉత్తరక్రియలు ఎక్కడ జరుగుతాయి? ఎలా కూర్చుంటారు? అందుకే దూరదృష్టితో వెళ్ళిపోయిన జీవుడికి ఆ ఉత్తర క్రియలు జరిపేటప్పుడు నిర్భయంగా చేయడం కోసం ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటూ మిగిలిన వాటితో సంబంధం లేకుండా చక్కగా చేసుకోవడానికి ఉత్తర క్రియలు చేసుకోవడానికి కావలసినటువంటి శాలా నిర్మాణం కూడా చేస్తున్నారు. నిజంగా ఎంత దూరదృష్టితో చేస్తున్నారో అది మనకి సంబంధించినదా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇవాళ కాకినాడ పట్టణం కాదు, ప్రతి గ్రోయింగ్ టౌన్ లో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. చచ్చిపోవడం వరకు మనిషి బతికున్నంత కాలం పర్వాలేదండి, చచ్చిపోయేలా ఉన్నాడు అంటే మొదటి ఇబ్బంది, చచ్చిపోతాడు ఇంకో ఇబ్బంది, చచ్చిపోయాడు ఇంకో ఇబ్బంది. ఆయన్ని తీసుకెళ్లారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారట, లాభం లేదన్నారట, అనగానే అపార్ట్మెంట్ లో మీటింగ్ ఉంటుంది. ఎక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఇక్కడికే తీసుకొస్తా. ఇక్కడికి తీసుకొస్తే కదా, మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నామండి, ఇక్కడికి ఏంటండి ఇంకెక్కడికన్నా, అలా శ్మశానానికి మీ బంధువులు ఇంకెవరు లేరా? ఎంత దారుణంగా ఉంటుంది. అందుకని ఒక మార్చురీ కూడా పెట్టారు. శవాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి చోటు ఉండదేమో, ఉద్ధరించడానికి అమెరికా వెళ్ళిపోయిన పిల్లలే ఎక్కువ మందికి ఉన్నారు కదా, వాడు రావడానికి 4 రోజులు తక్కువ ఎలాగో పట్టదు కదా, శవాన్ని ఉంచుకుని ఇళ్ళు కూడా లేవు కదా అని ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టి, పోన్లేరా హాయిగా ఏదో లోపలికి పెడితే బెంగెట్టుకుంటాడని చక్కగా ఓ ఆఫీస్ రూమ్ లాంటి దాన్ని పక్కన ఓ చక్కటి కోల్డ్ స్టోరేజ్ కట్టి అందులో ఆ శవాల్ని నిక్షిప్తం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ కర్త వచ్చిన తరువాత అంత్యేష్టి అక్కడే చేసి అంత్యేష్టి సంస్కారం తర్వాత చేయవలసిన ఉత్తర క్రియలకి శాల కూడా కడుతున్నారు. ఇంత ఉదార హృదయంతో ఒక సంస్థ ఆలోచించింది. మనం వెళ్ళి ఏమీ శ్రమదానం చెయ్యక్కర్లేదు, 4 పారలు మన్ను తీసి హడిలిపోయి మళ్ళీ తావీజు కట్టించుకోక్కర్లేదు ఏదో పారకి తగిలిందని. మన వంతు కర్తవ్యం మనకి తోచింది మన పితృదేవతల్ని స్మరించి మనం ఏదైనా సందా ఇవ్వగలిగితే ఆ ద్రవ్యం
2-3 కోట్ల రూపాయల వ్యయంతో చేస్తున్నారట. ఎన్ని దశాబ్దాల నుంచి ఉండిపోయాయో పుర్రెలు ఎముకలు, ఎంత లోతు తవ్వి తీయాలో, తీసినవన్నీ ఎక్కడికి తీసుకెళ్లాలో, ఈ కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేయడానికి ఊరి బాగు కోసం మహానుభావులు వాళ్ళందరూ ఎన్ని మాటల శ్మశానంలో నించోవాలో, వాళ్ళంత చేస్తున్నప్పుడు మన వంతు కర్తవ్యంగా పెద్దవాళ్ళని స్మరించి మనం ఇవ్వలేమా? ఏమిరా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, నువ్వేమైనా ఇచ్చావా అని అడక్కండి. అసలు ఈ ఉపన్యాసం చెప్పి వేదిక మీద కూర్చోవడానికి నాకు అర్హత లేకుండా నేను కూర్చోకూడదని నా ఆర్థిక శక్తికి తగినటువంటి చందా ఇచ్చి వచ్చి ఈ సభలో నేను ఉపన్యాసం చెప్తున్నాను తప్ప ఇవ్వకుండా చెప్పట్లేదు. కాబట్టి నేను మీ అందరినీ జోలు పట్టి అర్థించాను అనుకోండి, బ్రాహ్మణుడికి అధికారం ఉంది భిక్షాటనకి. కాబట్టి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఈ ఒక్క సభలో నేను పుట్టి బుద్ధిరిగి ఏ సభలో ఉపన్యాసం చెప్పి డబ్బు కోసం ఇంత బాగా యాచించినది లేదు. కాబట్టి దయచేసి కాళహస్తీశ్వర శతకం అయిపోయేంత వరకు కౌంటర్ ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని గుర్తిరిగి కాకినాడలో ఇంత గొప్ప సంస్థ, ఇంత విశాల హృదయంతో ముందుకొచ్చిన శాసనసభ్యుడు, ఇంత మంచి ప్రజలు ఉన్నారు. కాబట్టి కాకినాడ పట్టణంలో శ్మశానాన్ని బాగా కట్టుకుంటామంటే అంత పెద్ద విరాళం వచ్చిందిట అని మంచి కార్యక్రమం చెయ్యాలి అనుకుంటే సంస్థలకి మన కాకినాడ పట్టణ ప్రజలు చాలు అన్న ధైర్యం వాళ్ళకి కలగాలంటే ప్రతివాడు తనకి తోచిన వితరణ చెయ్యవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర మీరే అడిగి తీసుకొచ్చి ఒక మంచి ప్రయోజనానికి జరుగుతోంది ఎందుకన్నది వదిలి, ఎందుకంటే ఒక్కొక్కడికి ఇవ్వడానికి కూడా భయం, ఇవ్వచ్చా అండి అని మళ్ళీ కోటేశ్వరరావు ఒకసారి అడిగొస్తానని ప్రతివాడు నన్ను అడుగుతాడు. దానికి ఏం ఇవ్వకూడదని ఏం లేదు, చక్కటి దానం. కాబట్టి మీకు కలిగినది మీరు ఇవ్వండి, అది వారికి చేయూతనిస్తుంది. 2-3 కోట్ల ద్రవ్యం నువ్వే తెచ్చుకో, స్థలం నువ్వే చూసుకో, పని నువ్వే చేసుకో. మా నాన్నగారిని మాత్రం శరీరం పడిపోయాక పట్టుకుని నేను వస్తాను అనకూడదు కదా, కృతజ్ఞత కదా. అందుకని చక్కగా అందులో మనం భాగస్వాములు అవుదాం. అంత గొప్ప కార్యం జరుగుతోంది. అంత్యేష్టి సంస్కారం యొక్క వైశిష్ట్యం ఏమిటో, ఎందుకు చెయ్యవలసి ఉంటుందో, దానికి శ్మశానం యొక్క అవసరం ఏమిటో నేను మీకు ఇవాళ 4 మాటలు చెప్పాలనుకున్నాను. విషయము కొంచెము గంభీరమైందే. ఒకవేళ నా మాటల చేత ఎవరి మనసైనా నొచ్చుకునుంటే నేను క్షమింపబడగనుగాక. యథార్థమునకు నేను ఆ మంత్రభాగాన్ని ఎక్కువగా స్పృశించడం కానీ, దానికి సంబంధించినటువంటి క్రతువుని ఎక్కువ వర్ణన చెయ్యడం కానీ నేను చెయ్యలేదు. ఎందుచేత అంటే దానివల్ల కొంతమంది మనసులు, సున్నితమైన మనసులు చాలా ఖేదాన్ని పొందుతాయని ఎంతవరకు అవసరమో అంతవరకే స్పృశించే ప్రయత్నం చేశాను. కాబట్టి అది కార్యసిద్ధికి ఉపయోగపడితే పరమేశ్వరుడు నాకు వాక్కునిచ్చినందుకు నేను ధన్యత పొందినవాడనవుతాను.